ప్రతి 10 మందిలో మినిమం 7 మెంబర్స్కి వెళ్ళి ఇంత పెద్దగా రావడం కానీ ఈ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. మనం చిటికేస్తే ఇంటి ముందుకు వచ్చి డెలివరీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సెస్ ఆయిల్స్ ఉంటాయి, వాటిలో కలర్స్ యాడ్ చేస్తారు, డీప్ ఫ్రై చేస్తారు. పొట్టలో ఉండాల్సిన యాసిడ్స్ పైకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక పెయిన్ లాగా, మైల్డ్ పెయిన్ లాగా అనిపిస్తుంది. సో ప్రతిసారి వాడి మైండ్ అంతా ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు మోషన్కి వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూ ఉందా, నా పొట్ట సరిగ్గా లేదు. మనకి కనిపించని హీరో మన బాడీలో ఎవరైనా ఉన్నారు అంటే అది గట్ మైక్రోబియోమ్. ఈ గట్లో కూడా బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయంటారు. కొంతమందికి క్యాండిడా ఓవర్ గ్రోత్, ఎప్పుడు వాజినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జెనైటల్ ఇచ్చింగ్ ఉంటుంది, వాళ్ళకి మాట్లాడుతుంటే బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది. కొంతమంది తెలియక వాళ్ళ పిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి కొనిస్తుంటారు కదా, ఇవి ఏ ఏజ్ నుంచి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటాయి? అబ్డామినల్ ఫ్యాట్ ఒక్కటే ఎక్కువ ఉంది. 7th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఉన్నారు నాకు క్లయింట్స్. 7th నుంచి ఉన్నారు క్లయింట్స్ నాకు. పిల్లల మిస్టేక్ ఏం లేదు అక్కడ. మనం డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు కొనుక్కునేది, మనం ఇంట్లో తెచ్చి పెడితేనే కదా వాళ్ళు తినేది. కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ పిల్లలకి ఇవ్వకూడదు. నేను కూడా మాట్లాడని టాపిక్ ఎగ్జాక్ట్లీ, అందుకే అడుగుతున్నాను. నిజంగా అది మిథ్యా ఫ్యాక్ట్. ఒకళ్ళేమో అన్నం తినొద్దంటారు, ఒకళ్ళు ఫ్రూట్స్ తినొద్దంటారు, ఒకళ్ళేమో పాలు తాగొద్దంటారు, గ్లూటెన్ తినొద్దంటారు. స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. మీరు చెప్పినట్లు ఇన్ని రకాలు ఒక ఫుడ్ నుంచే వస్తుందా లేకుంటే మన ఆలోచన? మీ ఫుడ్ మీ మూడ్ని ఇంపాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. మీ ఫుడ్ మీ ఫిజికల్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఫుడ్ ఎడిక్ట్స్ ఉన్న వాళ్ళని చూస్తే మిస్టేక్ ఈజ్ లైక్ యూఆర్ నాట్ చూయింగ్ యువర్ ఫుడ్. నమ్మట్లేదు ఫస్ట్ అసలు ఫుడ్, యూఆర్ గల్పింగ్ ఇట్ డౌన్. మంచిగా కడుపు నిండా తిన్నాక ఇమీడియట్ స్మోక్ చేస్తారు. కొంతమందిది యోలో, యూ లివ్ ఓన్లీ వన్స్. నాకేం కావట్లే ఈ రోజు అంటే ఈ రోజు ఏం కాదు బై, బట్ రేపు పొద్దున పెద్ద రోగాలు ఏమన్నా రావు అని ఎవరైనా పేపర్ మీద మీకు రాసి ఇచ్చారా? ఇంకెన్నాళ్ళు జస్టిఫై చేసుకొని అన్హెల్దీ సంపాదించిందంతా తీసుకెళ్ళి రేపు డాక్టర్ పెడతారు. అంటే ఈ ఫోన్ అంత క్లోజ్గా చూస్తారు, ఆ డార్క్నెస్లో ఆ లైట్ ఇంపాక్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మీ బ్రెయిన్ని మీరు అది డే అని నమ్మిస్తున్నారు. ఇంకా కూడా ఒక గట్ హెల్త్ వల్ల నిద్ర ఎంత బాగా వస్తుంది, ఎంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ఇంత సింపుల్ సొల్యూషన్స్. యూ ఈట్ హెల్దీ, యూ పూప్ ఎవ్రీ డే, యూ ఎక్సర్సైజ్, మీ డైనింగ్ టేబుల్ నుంచి మొదలవుతాయి అన్ని రోగాలు. సో వాట్ యూఆర్ పుట్టింగ్ ఆన్ యువర్ డైనింగ్ టేబుల్ మీ డిసీజ్ని క్యూర్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, డిసీజ్ని తీసుకొస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈ రోజుల్లో చాలామంది చాలా హెల్తీగా ఉండాలని ఎంతో ట్రై చేస్తుంటారు. దానికోసం వెయిట్ లాస్ చేయించుకోవడం కానీ న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్తుంటారు. కానీ ఆన్లైన్లో కూడా ఎన్నో రకాల వీడియోస్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. కానీ మేజర్గా మనం హెల్తీగా ఉండాలంటే మన గట్ చాలా హెల్తీగా ఉంటేనే మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా. మరి ఈ విషయంలో మీకు చాలా డౌట్స్ ఉంటాయి, కానీ ఆ డౌట్స్ అన్నిటికీ సమాధానం నేను ఇంటర్వ్యూలో తీసుకురాబోతున్నాను. మనతో ఉన్నారండి వినీషా రెడ్డి, ఫంక్షనల్ న్యూట్రిషియన్. మరి గట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, పట్టించుకోకుండా ఎలాంటి ఇంపాక్ట్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ వినీషా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సుధీర్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ఫంక్షనల్ న్యూట్రిషన్ గట్ రిలేటెడ్ చాలా హెల్తీగా ఫిట్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ, థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో బేసిక్గా గట్ హెల్త్ అండి అంటే ఒక జనరేషన్ వరకు హెల్త్ ఇష్యూస్ మీద ఎవరికి నాలెడ్జ్ లేదు. బట్ ఈరోజు ప్రతి ఒక్క దాని గురించి కూడా ఒక డిజిగ్నేషన్లో ఒక వ్యక్తి వచ్చి చెప్తే కానీ దాని గురించి ఐడియాస్ రావట్లేదు. సో మీ ప్రకారము గట్ హెల్త్ అంటే ఏంటి? సో యూజువల్లీ ఇది ఒక కామన్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు. వెయిట్ లాస్ అవ్వాలన్నా, మెంటల్ హెల్త్ బాగుండాలన్నా, యాంగ్జైటీ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా గట్తో రిలేటెడ్ అని మనం ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాం. సో గట్ బై డెఫినేషన్ ఏంటి అంటే ఫ్రమ్ మీ మౌత్ నుంచి ఒక యానల్ రీజన్ దాకా పాస్ అయ్యే ఒక కెనాల్ని మనం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటాం అనమాట. దీంట్లో మనము ఒక ఫిజియాలజీ అంటే తిన్న తర్వాత ఏం జరుగుతుంది, మనం ఫుడ్ తింటాము, అది గొంతులో ఫుడ్ పైప్ ద్వారా పొట్టలోకి వెళ్తుంది. పొట్టలోకి వెళ్ళాక యాసిడ్స్, ఎంజైమ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేసి స్మాల్ ఇంటెస్టైన్కి పంపిస్తే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి, లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటాయి అక్కర్లేని వేస్ట్ మెటీరియల్. దీంట్లో ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి, వైటమిన్ అండ్ మినరల్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ నార్మల్ ఫిజియాలజీ జరిగినంత వరకు మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, గట్ హెల్త్ బాగుంటుంది. కానీ మనం ఈ ఆర్గాన్కి రిలేటెడ్గా మనము ఈ మౌత్, మన ఈసోఫేగస్, ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. కానీ మనకి కనిపించని హీరో మన బాడీలో ఎవరైనా ఉన్నారు అంటే అది గట్ మైక్రోబియోమ్. సో ఈ గట్ మైక్రోబియోమ్
వీటికి 2-3 ఆర్గాన్స్ రిలేటెడ్ అంటే లివర్, ప్యాంక్రియాస్ ఇవి హెల్దీగా ఉంటే ఓవరాల్గా గట్ హెల్దీగా ఉన్నట్టు మనం తీసుకుంటాం. సో ఇప్పుడు గట్ హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా అంటే ఈ ఫిజియాలజీలో, ఈ డైజెషన్ ప్రాసెస్లో, ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో మీకేమైనా ఇబ్బందులు కనిపిస్తున్నాయా అంటే తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపించడం, ఇండైజెషన్ అనిపించడం, యాసిడ్ రిఫ్లెక్స్, పొట్టలో ఉండాల్సిన యాసిడ్స్ పైకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక పెయిన్ లాగా, మైల్డ్ పెయిన్ లాగా అనిపిస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్ అని కూడా చాలామంది అనుకుంటారు. సడన్గా స్క్వీజింగ్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, కంప్రెస్డ్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, గొంతులో మంట అనిపిస్తుంది, ఇక్కడ ఫుడ్ స్టక్ అయినట్టు అనిపిస్తుంది, బర్పింగ్ తేన్పులు రావడము, పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, ఒక బెలూన్ లాగా బ్లోటింగ్ అనిపించడము, ఎక్కువ గ్యాస్ పాస్ చేయడం లాంటివి, ఇవన్నీ కూడా ఒక అన్హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్కి ఇండికేషన్స్ అనమాట. ఓకే. సో జనరల్గా అప్పర్ జిఐ ఇష్యూస్లో ఇది చూస్తాం. లోవర్ జిఐ అంటే ఇంటెస్టైన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఉండాల్సిన గుడ్ మైక్రోబియం అండ్ బ్యాడ్ మైక్రోబియం కాంపోజిషన్ ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉండదో అప్పుడు మనకి కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్, లేకపోతే డయేరియా లాంటివి, లూజ్ స్టూల్స్, మల్టిపుల్ టైమ్స్ మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళినా కూడా మనకి క్లియర్ అయినట్టు అనిపించదు, ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ లాంటివి, ఫంక్షనల్ కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ చూస్తాం అన్నమాట. సో యాసిడ్స్, ఎంజైమ్స్, మన గట్ మైక్రోబియం, ఈ మూడిటి మీద రివాల్వ్ అయ్యే ఇష్యూస్ మనం గట్ ఇష్యూస్ అని చెప్పుకుంటాం అనమాట. అంటే ఒక జనరేషన్ వరకు మీరు చూస్తే చాలా మంది ఫిట్గా ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, ఫిట్గా ఉండేవాళ్ళు, ఎవరు కూడా అంటే పొట్ట కనిపించినా సరే అంత డిఫరెన్స్గా కనిపించే వాళ్ళు కాదు. బట్ ఈ రోజు చూస్తే ప్రతి 10 మందిలో మినిమం 7 మెంబర్స్కి ఎదర్ ఫిమేల్ ఆర్ మేల్ ఖచ్చితంగా ఒబెసిటీ ప్రాబ్లమ్స్, బెల్లి ఇంత పెద్దగా రావడం కానీ ఈ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మేజర్ ఎక్కడ ఈ డిఫరెన్స్ ఎక్కువ జరిగిందంటారు? ఇప్పుడు ఒక డెకేడ్ ముందు మనకి ఫ్యాటీ లివర్, డయాబెటీస్ లాంటివి, పీసీఓఎస్ లాంటివి కానివ్వండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కింద మనం తీసుకునే వాళ్ళము. ఈ 10 years, లాస్ట్ 10 yearsలో చాలా ఎక్కువగా కనిపించేవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకి ఎక్కువైపోయినాయి. దీన్ని మనం డిసీజ్ ఆఫ్ సివిలైజేషన్ అని కూడా అనుకోవచ్చు. అంటే మనం ఎంత వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ, వెస్ట్రన్ డైటరీ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాం. మనకి ఈ పిజ్జాస్, లేకపోతే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, రెస్టారెంట్ ఫుడ్స్, మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఏదన్నా ఒక అకేషన్ ఉంటే రెస్టారెంట్కి వెళ్ళి తింటాం మనం. ఒక బర్త్డే పార్టీయో, ఇంట్లో ఒక ఫంక్షనో, ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉంటే కానీ మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళం కాదు. స్పెషల్ అకేషన్ ఉంటే కానీ మా చిన్నప్పుడు ఒక చాక్లెటో, బిస్కెటో, బర్త్డే పార్టీకి ఎదురు చూసేవాళ్ళం మనం, కేక్స్ ఇస్తారనో ఏదో ఒక స్పెషల్ ట్రీట్స్. కానీ ఇప్పుడు వెస్టర్నైజ్ అవుతున్నాం, మనం ఎక్కువ సివిలైజ్ అవుతున్నాం, వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం, మనం చిటికేస్తే ఇంటి ముందుకు వచ్చి డెలివరీ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో జస్ట్ ఏ క్లిక్ అవే. సో ఎంత డైటరీ చేంజెస్, మన ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మనం చాలా దూరంగా వెళ్తున్నాం. ఇంట్లో ఫుడ్ చేసుకోకుండా ఆర్డర్ స్పేస్ మీద ఎక్కువ తింటున్నాం, మనము బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాం. ప్లస్ డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. ఫిజికల్ జాబ్స్ కన్నా మనం డెస్క్ జాబ్నే ప్రిఫర్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు కూడా కాదు. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది విమెన్లో కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ విమెన్లో, మెన్లో కూడా ఎక్కువైపోయింది. బికాస్ వీఆర్ ఈక్వల్లీ వర్కింగ్. అందరూ కూడా 20 years కాలేజ్ అయిపోయిందా ఇమీడియట్గా మనం జాబ్ జాయిన్ అవుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ లైక్ 70% ఆఫ్ టైమ్ అది డెస్క్ జాబే ఉంటుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ అండ్ వర్కింగ్ అవర్స్ కూడా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రా అవర్స్ పని చేసే వాళ్ళు ఉంటారు. కమ్యూట్ టైం అంటే మనం ఒక ఏరియాలో ఉంటే ఒక 2 గంటలు ట్రావెల్ చేసి మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో డిసీజెస్ ఆఫ్ సివిలైజేషన్ అంటే ఏంటంటే మనం తెచ్చుకున్న మోడర్నైజేషన్ వల్ల వచ్చిన కొత్త కొత్త రోగాలు, పాత రోగాలే బట్ ఎక్కువ ఇన్సిడెంట్స్ ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. సో ఫ్యాటీ లివర్, ఒబెసిటీ, వీటికి హెట్రోజినస్ రీజన్స్. అంటే ఒక రీజన్ కాదు, మొత్తం లైఫ్ స్టైల్ ఏదైతే మనం హెల్దీగా లీడ్ చేయాలో, మీ స్లీప్ సైకిల్, మీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే ఈటింగ్ టైమింగ్ కూడా ఒకటి ఇంపార్టెంట్, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి. మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ థింగ్ అన్ఈవెన్గా బయట నుంచి ఆర్డర్స్ చేసుకొని ఇంట్లో సరిగ్గా తినట్లేదు కాబట్టి అనేది. సో ఇది బేసిక్గా చూస్తున్నాం ప్రతి ఒక్క చోట కూడా. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్స్ కానీ బయట నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల హై ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ కూడా జరుగుతుంటాయి కదా.
ఈ బయటి ఫుడ్కే అడిక్ట్ అయ్యే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ కానీ గట్ కానీ ఏ విధంగా ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది? గుడ్ క్వశ్చన్. మనం అనుకుంటాం క్యాలరీస్ ఇంతకు ముందు దాకా మనకి ఏం తెలుసు అంటే క్యాలరీస్ ఒక్కటే మనకి దృష్టిలో పెట్టుకునే వాళ్ళం. సో మనం క్యాలరీస్కి తగ్గట్టు బయట ఫుడ్ని కూడా అడ్జస్ట్ చేసుకొని తింటే కనుక 1200 క్యాలరీస్ నా లిమిట్, 1400 క్యాలరీస్ లిమిట్ అయితే నేను అది బయటే తింటాను, నేను ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేస్తాను, కరిగించేసుకుంటాను. సో నేను నా ఐడియల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేస్తున్నా అని మనం హెల్త్ వర్సెస్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే డిబేట్ వస్తుంది. సో క్యాలరీస్ ఒక్కటే కన్సిడర్ చేశాను. కానీ ఇప్పుడు ఏంటంటే వాట్ ఐ సే ఇస్ ఎవ్రీ టైమ్ యు ఆర్ ఈటింగ్, మీరు తినే ప్రతిసారి ఎయిదర్ యు ఆర్ ఫీడింగ్ యువర్ గట్ మైక్రోబియం ఆర్ యు ఆర్ కిల్లింగ్ యువర్ గట్ మైక్రోబియం. సో బయట తిన్నది మనకి ఎవరు కూడా ఫ్రెష్గా ఫామ్ టు టేబుల్ తీసుకొచ్చినట్టు లేదా మన ఇంట్లో వండినట్టు ఖచ్చితంగా ఉండవు. ఎక్సెస్ ఆయిల్స్ ఉంటాయి, వాటిలో కలర్స్ యాడ్ చేస్తారు, డీప్ ఫ్రై చేస్తారు, ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. మీట్ ఒక వారానికి సరిపడా తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటారు. ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు వీక్లీ సోర్స్ చేసుకుంటారు. చీప్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడైతే దొరుకుతాయో అవి హోటల్స్లో యూజ్ చేస్తారు, కలర్స్ యూజ్ చేస్తారు. సో ఫ్రెష్నెస్ ఉండదు, హై క్యాలరీ ఫుడ్ అవుతుంది. అండ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, ఈ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ మీరు రెగ్యులర్గా తింటూ ఉంటే మేబీ ఒక 20-25 ఇయర్స్లో మనకి మెటబాలిక్ రేట్ హైగా ఉంటుంది, టాలరెన్స్ హైగా ఉంటుంది. బయలాజికల్లీ మీ సెల్స్ కూడా ఏజ్డ్ ఏం కాదు కాబట్టి మీకు అరే నేను రోజు తింటున్నా నాకు బాగానే సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. కానీ వన్ ఫైన్ డే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షనో లేకపోతే ఇంకేదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది విచ్ క్యాన్ లీడ్ టు యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీ, కడుపులో మంటలాగా అనిపించడము, అల్సర్స్ రావడం పొట్టలో, లేకపోతే ఇరోజన్స్ రావడము. మన స్టమక్కి ఒక మ్యూకోజా లేయర్ ఉంటుంది, ఆ లేయర్ ఇన్ఫ్లేమ్ అవుతూ మెల్లమెల్లగా రోజు అన్హెల్దీగా తింటూ ఇర్రెగ్యులర్ టైం తింటూ ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటూ ఉంటే ఈ స్టమక్ లేయర్ ఇన్ఫ్లేమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీకు వెంటనే డిఫరెన్స్ ఏం కనిపించదు. యూ ఈట్ ఫర్ గుడ్ 2 years 3 years ఏం అనిపించదు. 4th year వెన్ యూఆర్ బయలాజికల్లీ ఏజింగ్, సెల్స్ ఏజింగ్, వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇచ్చినంత వరకు ఒక మొక్క పెరగాలన్నా దానికి మీరు రోజు వాటర్ పోయాలి, వాటికి కావాల్సిన న్యూట్రియంట్ ఇవ్వాలి. మొక్క ఒక రోజులో చచ్చిపోతుంది, కానీ మన గట్ మైక్రోబియం లేదా మన స్టమక్ మ్యూకోజా లేయర్ కూడా దాని సాచురేషన్ పాయింట్ దానికి ఉంటుంది. నేను ఈ రోజు తిన్నా నాకేం కాలే, రేపు తిన్నా ఏం కాలే, నా ఫ్రెండ్ వారం నుంచి తింటున్నాడు, 10 రోజులు తిన్నాడు, వాడు రోజు తిన్నాడు, వాడికి ఏం కాలే అంటే యూ కాంట్ కీప్ కంపేరింగ్. దీనికి ఎక్కడ సాచురేషన్ వస్తుంది, ఎక్కడ నాకు సిమ్టమ్స్ మొదలవుతాయి అన్న దానికి ఒక రూల్ బుక్ లేదు, ఒక డెడ్ లైన్ లేదు మనకి. ఒక ఫుడ్ తిని ఇన్ఫెక్షన్ తెచ్చుకొని బాధపడుతున్న వాళ్ళు మా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. నేను 10 years తిన్నాను మేడం, ఏం కాలేదు నాకు, కానీ ఇప్పుడిప్పుడే గట్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ ఈటింగ్, యు ఆర్ ఫీడింగ్, యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ స్టమక్ మ్యూకోసా. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తింటున్నారు, బయట ఫుడ్స్ తింటున్నారు, అది డెస్ట్రాయ్ మా గట్ మ్యూకోజా అండ్ మీ గట్ మైక్రోబియంని డెస్ట్రాయ్ చేసుకుంటున్నారు. అదే కాకుండా బాడీని న్యూట్రియంట్ డిప్లీట్ చేస్తున్నారు. అంటే మీకు కావాల్సిన హెల్తీ న్యూట్రియంట్స్ ఏమీ వెళ్ళట్లే. ఎలా వెళ్తాయి? మైదా లోడెడ్, మైదా బ్యాడ్ అని నేను చెప్పట్లే, కానీ బట్ రోజు అన్హెల్దీగా తింటూ రోజు బయట ఫుడ్ తింటుంటే మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ఐరన్ కావాలి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావాలి, వైటమిన్ సి కావాలి. అప్పుడు వైటమిన్ సి ఒక జోక్ అయిపోయింది. అంటే ఆ కొన్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ చాలా అన్స్టేబుల్గా ఉంటాయి కుకింగ్ ప్రాసెస్లో. మనం ఇంట్లో చేసుకుంటేనే అది స్టేబుల్ వైటమిన్స్ మనకి రావు. అలాంటిది మీరు రోజు తింటున్నారంటే మీ బాడీకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇన్ఫ్లమేషన్ పెంచుకోవడమే కాదు, న్యూట్రియంట్ డిప్లీషన్ వల్ల మీకు ఫ్యూచర్లో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ దగ్గర నుంచి పొట్టకి సంబంధించిన ఇన్ఫ్లమేషన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ లేదా కాన్స్టిపేషన్ రావడానికి చాలా పాసిబిలిటీస్. ఎన్ని రకాలుగా చెప్తున్నారు మీరు, అంటే ఇన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ లో హ్యూమన్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. మీ ఫిజియాలజీ మొత్తం, మీ డైజెషన్, ఎక్స్క్రీషన్, మీ మెంటల్ హెల్త్ మొత్తాన్ని మీరు గ్రాడ్యువల్గా దెబ్బ తీసుకుంటున్నట్టు. సో ఈ రోజు నేను బాగానే ఉన్నాను, రోజు తింటుంటే నేను బాగానే ఉన్నాను. మనం చాలామంది ఇన్స్టాగ్రామ్ ఈ పేజెస్ కూడా చూస్తాను నేను. దెర్ ఈస్ దిస్ వన్ గై కాల్డ్ సోల్ఫుల్, మొన్ననే ఫేమస్ అయ్యాడు. యా, ఆయన చూస్తే నాకే భయం వేస్తుంది. ఆ బాడీకి డైజెషన్ ఎట్లయితదండి? నేను ఇదే చెప్తున్నాను. మీకు ఈ రోజు మీకున్న ఏజ్కో మీకున్న ఫిజికల్ వర్క్కో మీరు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారు, నేను కాదనట్లేదు. వన్ ఫైన్ డే, మేబీ 5 years డౌన్ ద లేన్, 10 years డౌన్ ద లేన్ మనము మన బాడీని దేనికి ప్రిపేర్ చేసుకుంటున్నాం? అసలు ఎందుకు హెల్తీగా తినాలంటే 100 ఏళ్ళు బ్రతుకుతారా హెల్తీగా తింటే? కానే కాదు.
కానీ ఒక డిసీజ్ వచ్చినప్పుడు, ఒక డిజార్డర్ వచ్చినప్పుడు మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో దట్ మీరు హాస్పిటలైజ్ అయినా కూడా మీ రికవరీ పీరియడ్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఎందుకు హెల్తీగా తినాలి, సిక్నెస్ రాని బాడీ అంటూ ఉండదు. మీరు ఎంత హెల్తీగా అయినా తినండి, ఏదో ఒక పాయింట్లో రోడ్ యాక్సిడెంట్ ఇంకేదో మనకి ప్రిడిక్టబుల్గా సో మీరు మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని, మీ న్యూట్రియంట్స్ని కాపాడుకుంటూ బాడీని ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు కాబట్టి మీకు రేపొద్దున ఒక మేజర్ డిజార్డర్ అన్ఫార్చునేట్లీ వచ్చినప్పుడు ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా దట్ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఇమ్యూన్ డిసీజ్. మీ గట్ మైక్రోబియం ప్రొటెక్టివ్గా ఉంటుంది. మీ డైజెషన్ కానివ్వండి, ఆ మెడిసిన్ పవర్ని క్యాప్చర్ చేసుకునేది, తక్కువ మోతాదులో ఇచ్చినా కూడా మీ రికవరీ చాలా బాగుంటుంది. సో నేను తింటున్నా, నాకు అరుగుతున్నాను, నేను బాగున్నాను కదా అని అనుకుంటే గనక ఈ న్యూట్రియంట్ డెప్లీషన్స్ ఎలా ఉన్నాయో మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. యాజ్ ఏ సెడ్, ఎవ్రీ టైమ్ యూ ఆర్ ఈటింగ్, యూర్ ఫీడింగ్ యువర్ గట్ మైక్రోబియం. మీరు చెత్తను ఫీడ్ చేస్తారా, ఫీడ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్ని ఫీడ్ చేస్తారా, చేసుకోండి. ఈరోజు నేను బాగానే ఉన్నాను, నేను రోజుకి 10,000 కిలోమీటర్స్ నడుస్తున్నాను, సో నేను ఎన్ని కేక్స్ సారీ 10,000 స్టెప్స్ నడుస్తున్నాను, లేదా జిమ్లో 2 hours 2 hours నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలిజిబుల్ అన్హెల్దీ ఈటింగ్ తినడానికి అంటే మాత్రం యూ కాంట్ జస్టిఫై దిస్ స్టేట్మెంట్. ఇది ఫ్యూచర్లో ఒక 5 years తర్వాతనో 10 years తర్వాతనో కనిపిస్తుంది. బికాజ్ యూఆర్ యంగ్, ఇప్పుడు కనిపించట్లేదేమో మీకు. వాట్ విల్ హ్యాపెన్ 40కి 45కి రాగానే ఫ్యాటీ లివర్ ఒకటి. అసలు అదంతా కాదు, ఏ రోగం లేదు, నేను బ్లడ్ వర్క్ చేయించుకున్నా, నేను బయట తింటున్నా, నాకు బాగానే ఉంది అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. బ్లడ్ వర్క్ చేయించుకోం కాబట్టి మనకు తెలియదు. యంగ్గా ఉన్నాం కాబట్టి బయలాజికల్లీ సెల్స్ హెల్తీగా ఉంటాయి కాబట్టి ఏదైతే సాచురేషన్ పాయింట్ రాదో అక్కడ దాకా మీరు బాగుంటారు. వాట్ ఈస్ ఆఫ్టర్ స్టోరీ? ఒకసారి కాన్స్టిపేషన్ వచ్చి IBS వచ్చింది అంటే కనుక ఇంకా లైఫ్ టేక్స్ అండ్ యూ టర్న్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ ఈ IBS కి ఎంటర్ అయ్యే ముందు ఇంకో క్వశ్చన్ ఉందండి. మీరు దాంట్లో చెప్పారు చాలా మంది సాఫ్ట్వేర్స్ అయ్యారు, లైక్ మేల్ ఆర్ ఫీమేల్, కూర్చొని వర్క్ చేసే జాబ్ ఎక్కువ ఉంటుంది, తింటేనే కూర్చుంటుంటారు. ఈ రోజు మన హైదరాబాద్ ఫ్యాక్ట్ తీసుకున్నా సరే, ఇండియా కాకుండా మొత్తం సాఫ్ట్వేర్స్లో 75% మెంబర్స్కి పడిపోయింది, ఇష్యూస్ వచ్చేసాయి, గట్ హెల్త్ ఫ్యాటీ లివర్స్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది అని ఎగ్జాక్ట్లీ ఇదంతా కనిపిస్తున్నాయి. సో కూర్చొని పని చేస్తున్నారు, హెల్తీగా తింటుంటారు, ఎటువన్నా తింటుంటారు, బట్ ఇంత యంగ్ అంటే మీరు అన్నారు కదా యంగ్ ఏజ్లో సెల్స్ ఇంకా యాక్టివ్ ఉంటాయి కాబట్టి ఇంపాక్ట్ ఉండదని, బట్ ఇటువంటి ఇష్యూస్ ఈ సాఫ్ట్వేర్ జోన్లో వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? సేమ్ సుధీర్, ఒకటి సాఫ్ట్వేర్ కల్చర్లో పార్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ స్మోక్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ జనరలైజ్ స్టేట్మెంట్ కాదు, నన్ను మళ్ళీ తిట్టుకోవద్దు అందరూ. సో ఆ కల్చర్ అయితే ఉంది. నేను సాఫ్ట్వేర్ క్లయింట్స్తో వర్క్ చేసినప్పుడు లైక్ ఒక 26 years అమ్మాయి అనుకుంటే, తను వాళ్ళ కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ వాజ్ సో షాక్డ్. వాళ్ళు ఫ్రైడే అయిపోతుంది, ఫ్రైడే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవుతుంది, మండే దాకా రూమ్కి వెళ్ళారంట. దే కీప్ పబ్ హాపింగ్ అండ్ నైట్ అంతా పబ్ హాపింగ్ చేస్తారు, ఆల్కహాల్, స్మోక్, వేప్, దే ఆర్ హై ఆన్ ఆల్వేస్ దీస్ థింగ్స్. అండ్ ఇంకా బయట నుంచి ఫుడ్ ఆర్డర్సే, మధ్యాహ్నం లంచ్ ఆఫీస్లో ఉంటుంది. సో ఎక్కడా కూడా న్యూట్రిషన్ మీద ఎంఫసైజ్ చేసుకోకుండా మనం వీఆర్ నెగ్లెక్టింగ్. సో మనం ఏమనుకుంటాం, సేమ్ ఇంత చెప్పినట్టే క్యాలరీస్ ఒక్కటే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నామా, మనం తింటుంది క్యాలరీ లిమిట్లో ఉంది, బట్ అది అన్హెల్దీ తిన్నా ఓకే అనుకోవడం మనం మానేయాలి. సో ఈ ఒక్క స్టేట్మెంట్ అందరు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైమ్ యూ ఈట్ యూ ఆర్ ఫీడింగ్ యువర్ గట్ మైక్రోబియం. సో ఫ్యాటీ లివర్, టైప్ 2 డయాబెటీస్ ఇంతకుముందు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని మనం అనుకునే వాళ్ళం, బట్ నేను చదివిన కోర్సెస్ అన్ని ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ ఎల్స్. ఇది గట్ మైక్రోబియం డిజార్డర్ కూడా. సో మనకి ఫైబర్ని మన బాడీ బ్రేక్ డౌన్ చేయదు సుధీర్. సో ఆ ఫైబర్ని ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేసేది మన ఇంటెస్టైన్స్లో ఉండే మైక్రోబియం. ఈ మైక్రోబియం ఎప్పుడైతే మనకి ఉండాల్సిన పాపులేషన్లో ఉండదో, దెన్ దట్ డిసీజ్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ లివర్స్ లేదా టైప్ 2 అన్నది నేను చదువుకున్నాను. సో ఐ డోంట్ నో హౌ మెనీ రీసెర్చెస్ ఆర్ సపోర్టింగ్ దిస్, బట్ ఫ్యాక్ట్ అయితే వన్ ఆఫ్ దోస్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ టైప్ 2 డయాబెటీస్ అండ్ ఫ్యాటీ లివర్కి, ఒబిసిటీకి, నాట్ హ్యావింగ్ అప్రోప్రియేట్ మైక్రోబియం, ఉండాల్సిన హెల్తీ మైక్రోబియం లేనప్పుడు కూడా మనము ఈ టైప్ 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్ అండ్ ఒబిసిటీకి ప్రోన్ అవుతూ ఉంటాం. మరి ఈ మైక్రోబియంని ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నాం? మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. ఎక్సెస్ స్ట్రెస్ తీసుకున్నా కూడా మైక్రోబియం మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. బికాజ్ యువర్ గట్ అండ్ మీ బ్రెయిన్, గట్
ఆర్ 2 బ్రెయిన్స్ ఆఫ్ అవర్ బాడీ. ఎగ్జాక్ట్లీ, ఈ రెండిటికి కనెక్షన్ ఉంటుంది. గట్ ని మనం సెకండ్ బ్రెయిన్ అంటాం. సో ఈ రెండు కాన్స్టెంట్ గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. సో జనరల్ గా మనం చూసుకుంటే మై ప్రాక్టీస్ ఈజ్ అబౌట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఎవరైనా వాటర్ తాగితే ఎందుకు బ్లోటింగ్ వచ్చింది, యాపిల్ తింటే పడదంటావేంటి, నీకు వాటర్ మిలన్ తింటే పడదంటావేంటి, సో ఇదంతా నీ మైండ్లో ఉంది అని చెప్పి పంపించేసేవాళ్ళు ఎప్పుడు ఒక 5-10 years బ్యాక్. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ బికాజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని ఎవరు సరిగా అర్థం చేసుకోలే. ఆ డిజార్డర్ ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి అని చెప్పి మనకి ఫర్దర్ స్టడీస్ ఎక్కడ కూడా మన కన్వెన్షనల్ మెడిసిన్లో లేకుండే సుధీర్. సో కానీ వాట్ ఐ అండర్స్టూడ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ కోర్సెస్ ఈజ్ లైక్ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ రియల్. అవి వాళ్ళకి ఏదో మెంటల్ హెల్త్ డిజార్డర్ ఉంది అని చెప్పి పంపించేసే అంత సింపుల్ కానే కాదు. ఇంతకుముందు ఐబిఎస్ని ఒక సైక్రియాటిక్ ఇష్యూ లాగా చూసేవాళ్ళు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే నీ బాడీ అలా చూపిస్తుంది, బ్లోటింగ్ కానివ్వండి, మోషన్స్ రావడము అని అంటారు. బికాస్ గట్ అండ్ బ్రెయిన్ కాన్స్టెంట్గా కమ్యూనికేట్ చేస్తుంది. నువ్వు బ్రెయిన్ని, నీ థాట్స్ని కంట్రోల్ చేసుకో సో దట్ నీ గట్ కంట్రోల్ అయిపోతుంది అన్నది ఇంతకు ముందు ఐబిఎస్కి ఉండే వన్ ఆఫ్ దోస్ ట్రీట్మెంట్ లైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు బిలీవ్ గట్ మైక్రోబియోమ్ సెంటర్డ్ డిజార్డర్ ఐబిఎస్ అన్నది నా ఒపీనియన్. బికాస్ ఐ బీన్ డూయింగ్ వర్కింగ్ విత్ ఐబిఎస్ క్లయింట్స్ ఫర్ ద లాస్ట్ 5 years. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫెక్షన్స్ అండ్ నాట్ హ్యావింగ్ హెల్దీ మైక్రోబియోమ్. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ గట్ లో కూడా బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి అంటారు. సో ఈ బ్యాక్టీరియా ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అంటే గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. బ్యాలెన్స్ ఉంటుంది, సింబియోటిక్ రిలేషన్ అంటాము మనము. దాన్ని ఎంత మంచిగా గట్ లో అన్వాంటెడ్ మైక్రోబియోమ్ అంటూ ఏముండదు. ఏది ఉన్నా సరే కమెన్సల్ మైక్రోబియోమ్ అంటాం అనమాట. అంటే దానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చామనుకోండి అన్హెల్దీ ఫుడ్ తింటూ, అది అన్వాంటెడ్ మైక్రోబియోమ్ ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇన్ఫ్లమేటరీ మైక్రోబియోమ్ మనకి బ్యాలెన్స్డ్గా గట్లో ఉంటుంది. సో ఇప్పుడు నా దాంట్లో నాకు ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ఇన్ఫ్లమేటరీ మైక్రోబియోమ్, ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు గుడ్ మైక్రోబియోమ్ నాకు ఉంది. కానీ ఎప్పుడైతే నేను అన్హెల్దీగా తింటూ అన్హెల్దీ టైమింగ్స్లో పడుకుంటూ ఉండి అక్కర్లేని స్ట్రెస్ అంతా తీసుకుంటూ ఈ ఆల్కహాల్, వేప్ ఇలాంటివన్నీ చేస్తూ ఇఫ్ ఐఎమ్ డిస్టర్బింగ్ మై గట్ మైక్రోబియోమ్, అప్పుడు నాకు ఈ ఇన్ఫ్లమేటరీ మైక్రోబియోమ్ పెరిగిపోతుంది. మీరు చూసుంటారు కొంతమందికి క్యాండిడా ఓవర్ గ్రోత్, ఎప్పుడు వ్యాజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జెనైటల్ ఇచ్చింగ్ ఉంటుంది వాళ్ళకి, మాట్లాడుతుంటే బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది, టంగ్ మీద ఎంత స్క్రేప్ చేసుకున్నా కూడా వాళ్ళకి వైట్ కోటింగ్ అంటూ కంటిన్యూస్గా ఉంటుంది. సో క్యాండిడా బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, వచ్చే ఇన్ఫెక్షన్స్ వేరుగా ఉన్నాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వేరుగా ఉన్నాయి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్యాండిడా ఫంగల్ ఓవర్ గ్రోత్స్ అనమాట. సో దాంట్లో మీరు ఎంత స్వీట్ అడిక్టెడ్ ఉంటారు చూడండి, విపరీతంగా స్వీట్స్ తింటారు, వాళ్ళల్లో క్యాండిడా ఓవర్ గ్రోత్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బాడీ ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో ఉంది, పీసీఓఎస్ కానివ్వండి, టైప్ 2 డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు కూడా క్యాండిడాకి ఫుడ్ లాగా మంచిగా ఈ షుగర్ అంటే మీరు షుగరే తినక్కర్లేదు, మీరు అన్నం తిన్నా కూడా ఎనీథింగ్ దట్ ర్యాపిడ్లీ కన్వర్ట్స్ ఇంటూ షుగర్, ఫ్రూట్ కానివ్వండి, అన్నం కానివ్వండి ఎక్కువ మోతాదులో, ఎవరు ఆల్రెడీ డయాబెటిక్ వాళ్ళు, ఆల్రెడీ పీసీఎస్ ఉన్న వాళ్ళు, ఇది ఒక ఆపర్చునిస్టిక్ మైక్రోబియోమ్. నాకు ఫుడ్ దొరుకుతుంది, నేను గ్రో అవుతా, నాకు ఫుడ్ ఇవ్వడం మానేసండి, నేను సబ్సైడ్ అయ్యి మీ గట్లో మీకు మిగతా మెటబాలిక్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాం. సిమిలర్ వైజ్ ఇది మనకి క్యాండిడా ఓవర్ గ్రోత్ చాలా కామన్గా చూస్తాం. రెండవది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్. ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ 70% ఆఫ్ పాపులేషన్లో హెచ్ పైలోరీ న్యాచురల్లీ ప్రెజెంట్ సుధీర్, మనందరి కడుపులో ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్టమక్ మైక్రోబియోమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మైక్రోబియోమ్ మన స్టమక్లో, స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఈ రెండు ఆల్మోస్ట్ స్టెరైల్ పార్ట్స్ లాంటివి అనమాట. మనకు ఉండాల్సిన హెల్దీ మైక్రోబియోమ్ అంతా లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. సో ఇప్పుడు పొట్టలో ఎప్పుడైతే మనం విపరీతంగా అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉన్నామో మనం ఏం చేస్తాం, లో స్టమక్ యాసిడ్ అనే ఒక కండిషన్ని తెచ్చుకుంటాం. ఈ యాసిడ్స్ ఎందుకుంటాయి మన పొట్టలో, ఒకటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, రెండు మైక్రోబయోమ్ని చంపేయడానికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఐఎమ్ ఇన్హేలింగ్ సో మచ్ ఆఫ్ ఎయిర్, ఎయిర్తో పాటు ఏమొస్తుంది, ఎయిర్లో ఏముంది, బ్యాక్టీరియా ఉంది. సో అదంతా పొట్టలోకి వెళ్తుంది. ఆ స్ట్రాంగ్ యాసిడ్ అట్మాస్ఫియర్ వల్ల అది చచ్చిపోయి స్మాల్ ఇంటెస్టైన్ దాకా వెళ్ళదు. ఎప్పుడైతే ఈ మైక్రోబియోమ్ ఇంటెస్టైన్స్కి చేరుతాయో దెన్ యూ కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫెక్షన్. సో పొట్టలో మనకి హెచ్ పైలోరీ
మనం ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం. అంటే లో స్టమక్ యాసిడ్, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తింటూ, సోడాలు తాగుతూ, ఐస్ క్రీములు తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ మనం ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ని హాయిగా క్రియేట్ చేస్తున్నాం స్టమక్లో. హెచ్ పైలోరీ డాన్స్ వేసుకుంటూ వచ్చేసింది నేనున్నాను అని. బట్ ఇక్కడ లైక్ అంటే ఒక మెచ్యూర్ స్టేజ్లో ఉండి ఆల్కహాల్, సోడాస్, ఈ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అడిక్ట్ అయ్యారంటే తెలిసే చేస్తున్నాడు అనుకోవచ్చు. కొంతమంది తెలియక వాళ్ళ పిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి కొనిస్తుంటారు కదా. ఇవి ఏ ఏజ్ నుంచి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి? ఏ ఏజ్ అయినా ద సేమ్ ఫిజియాలజీ సుధీర్, మన బాడీకి ఏ ఏజ్ అయినా. ఇప్పుడు పిల్లల్లో కూడా ఒబెసిటీ చూస్తున్నాం. ఇంత ముందు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడో 18 years 20 years కనిపించేది. కాలేజ్ అమ్మాయిల్లో మీరు చూసుంటే, మీ బ్యాచ్మేట్స్ చూసిన స్కూల్ పిల్లలు, మీ స్కూల్లో ఉన్నంత వరకు ఎవరికైనా యాక్నీ చూసారా? చాలా రేర్, అసలు చాలా రేర్ యాక్నీ. నా ఫ్రెండ్స్లో అయితే నేను ఎవరికి చూడలేదు, ఎవరికి ఒక హెల్త్ కన్సర్న్ చూసింది లేదు స్కూల్ పిల్లల్లో. బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా స్కూల్ పిల్లల ఏజ్ నుంచే వస్తున్నారు వాళ్ళు. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అటైనింగ్ మెచ్యూరిటీ, ఆ ఏజ్ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు నాకు కొత్తగా చూస్తుంది అబ్డామిన్ ఫ్యాట్ ఒక్కటే ఎక్కువ ఉంది. 7th class పిల్లల దగ్గర నుంచి ఉన్నారు నాకు క్లయింట్స్. 7th నుంచి ఉన్నారు క్లయింట్స్ నాకు. సో వాళ్ళ పేరెంట్స్ని ఎక్కువ కౌన్సిల్ చేస్తాను నేను. పిల్లల మిస్టేక్ ఏం లేదు అక్కడ. మీరు చదువు అని ప్రెషర్. సి యాజ్ ఎ మదర్, నాకు 13 years బాబు ఉన్నాడు. ఓకే, సో నేను నా పిల్లల సైకాలజీ అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాను. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ ఎ పేరెంట్. వాళ్ళు స్కూల్లో వెళ్ళినప్పుడు బుల్లింగ్ కల్చర్ ఎక్కువ ఉంది. స్కూల్లో కూడా సెడెంటరీ లైఫ్ స్టైలే. ఎప్పుడో ఒకసారి ఒక పీరియడ్లో మాత్రమే వాళ్ళకి స్పోర్ట్ ఒక 1/2 hour దొరుకుతుంది. అండ్ అక్కడ స్టడీస్ మీద ప్రెషర్ ఉంటుంది, కాంపిటేటివ్ నేచర్ ఉంది. ఇంటికి రాగానే మళ్ళీ ఆన్లైన్ ట్యూషన్స్, ఆఫ్లైన్ ట్యూషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఫిజికల్ యాక్టివిటీకి స్కోప్ లేదు, ఎక్కడా కూడా ఫిజికల్ యాక్టివిటీకి స్కోప్ లేదు. ఉన్నా కూడా ఆ 1 hour స్కూల్లో ఆడుకొని వస్తారు, రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం కూర్చొని ఉంటున్నారు. పియర్ ప్రెషర్ అంటే పక్కన మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరు మ్యాగీ తెచ్చుకుంటారు, నువ్వు ఎందుకు పెట్టావు నాకు. నా ఫ్రెండ్స్ స్విగ్గీ జొమాటోలో మార్నింగ్ ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటారు, నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు. కొన్నిసార్లు దే లేబుల్ మీ యాజ్ అ బ్యాడ్ మదర్ ఆల్సో. సో అలా అంతా పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పేరెంట్గా కూడా మనకి ఎడ్యుకేట్ లేదనుకోండి, ఒక మదర్కి న్యూట్రిషియస్గా ఎలా వండాలి అని తెలియదు. లేదా వాళ్ళకి కళ్ళతో తింటారు వాళ్ళు, ఫస్ట్ నోట్తో తినరు. కళ్ళకి అందంగా కనిపిస్తే, అట్రాక్టివ్గా కనిపిస్తేనే వాళ్ళు ఫస్ట్ నోట్ దాకా వెళ్తుంది. సో మనకి ఉన్న బిజీ స్కెడ్యూల్కి, వర్కింగ్ మామ్స్ కానివ్వండి, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్కి, ఇప్పుడు నేను కూడా 3 times స్నాక్ పెట్టండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే నాకు భయం వేస్తుంది. ప్రతి 1 hourకి వాళ్ళకి ఆకలిస్తూనే ఉంటుంది. సో ఎంతకన్నా ఆపుతాము అన్నది ఒక క్వశ్చన్. సో మదర్ ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్. నేను నా క్లయింట్స్లో కూడా వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తా. మనం పిల్లల్ని తప్పు పెట్టడానికి లేదు. మనం క్రియేట్ చేసిన టైట్ స్కెడ్యూల్, మనం డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు కొనుక్కునేది, మనం ఇంట్లో తెచ్చి పెడితేనే కదా వాళ్ళు తినేది. సో కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. సో మీరు ఆ బయట 10,000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒక కుక్ను, ఒక హెల్పర్ను హైర్ చేసుకొని కొంచెం ఆ స్నాక్స్ వరకు రెడీ చేసుకోండి. సో దట్ మనం ఇది ప్రివెంట్ చేయొచ్చు. లేదా ఫిజికల్ యాక్టివిటీకి పెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో ఈ టాపిక్ వైరల్ అయింది. మీరు మదర్ కిడ్ అన్నప్పుడు నాకు స్ట్రైక్ అయిందనమాట. రీసెంట్ ఇంటర్వ్యూస్లో, ఫెయిరీ ఇంటర్వ్యూలోనే నేను ఒకటి చూసానండి. అంటే కౌ మిల్క్ కానీ, బఫాలో మిల్క్ కానీ పిల్లలకి ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ, అందుకే అడుగుతున్నాను. నిజంగా అది మిత్తా ఫ్యాక్టా? ఓకే, ఇక్కడ 2 రకాలు. బికాజ్ నేను గట్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి మనకి మిల్క్ ఎథికల్ బేసిస్ మీద నేను కూడా కొన్ని పాడ్కాస్ట్లో మాట్లాడాను. సో మిల్క్ అన్నది ఎథికల్ బేసిస్ ఫస్ట్ మాట్లాడాను. న్యూట్రిషన్ గురించి మాట్లాడట్లేదు. ఎథికల్ బేసిస్లో మనకున్న పాపులేషన్కి అందరికీ పాలు తాగాలి, అందరూ పాల ప్రోడక్ట్స్ తాగాలి అంటే యానిమల్ అబ్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. యూ బిలీవ్, యూ డోంట్ బిలీవ్, యానిమల్ అబ్యూస్ ఫస్ట్ ఉంటుంది. సో నా వర్షన్ ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఒక 16 years 17 years తర్వాత మీకు మిల్క్ అవసరం లేదు, మీ బాడీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది లాక్టోజ్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా. బికాస్ ఏజ్ అయ్యే కొద్దీ లాక్టేజ్ ఎంజైమ్ని మన బాడీ ప్రొడ్యూస్ చేయదు అనమాట. మిల్క్ని బ్రేక్ డౌన్ చేసేది ప్రొడ్యూస్ చేయదు. సో మీరు ఒక ఎథ్లీట్ కాదు, మీరేమీ మిల్క్ మీద డిపెండ్ అయిన న్యూట్రిషన్ ఎత్తుక్కోక్కర్లేదు అన్న ఫేజ్ దగ్గర నుంచి మీరు దయచేసి పాలు మానేసేయండి, కొంచెం పెరుగో లేకపోతే అకేషనల్లీ పన్నీరో తినండి. దాట్ ఈజ్ ఓకే, దాట్ ఈజ్ ఎథికల్ బేసిస్. పాలు పిల్లలకు వదిలేద్దాం అన్నది అంటే, క్వాలిటీ మిల్క్ రావాలి అంటే
అది అందరూ ఆ మిల్క్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తుంటే క్వాలిటీ మిల్క్ దొరకదు. సో మనందరం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళందరూ మిల్క్ తాగడం, పాలు తాగేయడం మానేసేయండి, ఎక్కువ మోతాదులో పెరుగు తినడం మానేసేయండి. సో దట్ ఆ క్వాలిటీ మిల్క్ ఏదైతే ఉంటుందో అది పిల్లల దాకా చేరుతుంది. సో దట్ పిల్లలు హెల్తీగా ఉంటారు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే ఫేజ్లో పాలల్లో ఉన్న న్యూట్రిషనే మనకి కొంచెం సెసమే సీడ్స్, నువ్వులు తిన్నా కూడా ఆ లెవెల్ ఆఫ్ కాల్షియం, రాగి, నువ్వులు, మిల్లెట్స్ లాంటివి ఆల్టర్నేటివ్ తీసుకున్నా కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అని మనకి కాల్షియం సోర్సెస్ వస్తాయి. కాబట్టి మీ గ్రోత్ ఫ్యాక్టర్, గ్రోయింగ్ ఏజ్ ఒక 17 దాకా మనకి గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది. అక్కడితో అయిపోయింది కాబట్టి మనం వదిలేద్దాం, మిల్క్ని పిల్లలకి వదిలేద్దాం అన్నది ఎథికల్ బేసిస్లో నా థాట్. మరి కమింగ్ డౌన్ టు న్యూట్రిషన్ పార్ట్, మరి పిల్లలు పాలు తాగాల అంటే తాగాలి పిల్లలు. మరి ఇక్కడ కాంట్రడిక్టింగ్ ఏమవుతుంది అంటే మీ సోర్స్ చేసుకునే పాలు కొంచెం మంచి బ్రాండ్వో లేకపోతే హెల్దీ ప్రాసెస్లో సోర్స్ చేసుకున్నవి అయితే బాగుంటుంది, అది సెకండ్. సో పిల్లలు తాగొద్దు అని రూల్ లేదు, దానికి ఒక లిమిట్ అంతే. ఎవరు తాగినా ఒక దాంట్లో హార్లిక్స్ వేసుకొని, బూస్ట్ వేసుకొని, పీడియాష్యూర్స్ వేసుకొని ఒక షుగర్ లోడెడ్ మిల్క్ లాగా చేయొద్దు. ఆల్రెడీ మిల్క్ ఒక నరిషింగ్, కొంచెం స్వీట్ టేస్ట్ ఉండేది, దాంట్లో కార్బోహైడ్రేట్, న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ అది స్వీట్. కావాలంటే మీరు ఒక ఇలాచీ వేసో, కొంచెం సాఫ్రాన్ వేసో బాయిల్ చేసి కొంచెం బెల్లం వేసుకొనో పిల్లలకి ఇవ్వండి. కానీ బూస్ట్, పీడియాష్యూర్స్ లేకపోతే ఇలాంటి షుగర్ లోడెడ్ ఫుడ్స్ కలిపి దాంట్లో మిల్క్ని ఇవ్వద్దు అన్నది నా ఒపీనియన్. అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఉందండి. అంటే చిన్నప్పుడు చాలా మంది వాళ్ళ అంటే గ్రాండ్ మదర్స్ ఇంటికి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా వేడి వేడి పాలను కాచి ఇచ్చేవాళ్ళు, కానీ తర్వాత ఈ బూస్ట్, చక్కెర ఇవన్నీ తర్వాత దాటొచ్చాయి. దానివల్ల క్యావిటీస్ వచ్చేస్తాయి పిల్లలకి ఎక్కువగా, అండ్ దానివల్ల షుగర్ లోడెడ్ అది. అండ్ మిల్క్ని మనము మీల్ రిప్లేస్మెంట్ కూడా చేయకూడదు. అంటే ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు, టాడ్లర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువగా కావాలి, వెరైటీ ఆఫ్ ఫుడ్స్, మనం రెయిన్బో కలర్ ఆఫ్ ఫుడ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. మొత్తం చిన్నప్పటి నుంచి మనము రకరకాల ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రావాలి. కానీ కొంతమంది పేరెంటింగ్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఓన్లీ పాలని బ్రేక్ఫాస్ట్గా ఇవ్వడము, ఓన్లీ పాలని డిన్నర్గా ఇవ్వడము, బూస్ట్ కలిపి, పిల్లలు ఎప్పుడు ఏడ్చినా కూడా ఒక గ్లాస్ పాలు పోసి దాంట్లో బూస్ట్ కలిపేసి ఇవ్వడం, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మిల్క్ ఒక ఆఫ్టర్ స్కూల్ స్నాక్ కింద ఇస్తే వెరీ హెల్తీ. సో మిల్క్లో కార్న్ఫ్లేక్స్, చాకోస్ పోసేసి ఇవ్వద్దు. సో ప్రాసెస్డ్ సీరియల్స్ ఏవైతే ప్యాకెట్ నుంచి వస్తాయో దాంట్లో పాలు పోసేసి మాత్రం ఇవ్వద్దు. మిల్క్ని మిల్క్ లాగా ఇవ్వండి, ఒక 100 ml మిల్క్ని 100 ml పాలు లాగా ఇవ్వండి. ఆ ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఎదిగే పిల్లలు ఇప్పుడు 6 months తర్వాత, 1 year తర్వాతనో 1.5 year తర్వాతనో మదర్ మిల్క్ నుంచి దీనికి స్విచ్ అవుతున్నారు అనుకోండి, యానిమల్ మిల్క్కి, దానికి సరిపడా ఇవ్వండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సాలిడ్స్ నుంచి వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ రావాలి. ఈ మిల్క్ డిపెండెన్సీని మనం అలవాటు చేస్తే పిల్లలు చాలా మంది మారం చేస్తారు, నేను పాలు తప్ప ఏం తినను, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. అది గుడ్ కాదు. మీరు కావాలంటే ఆఫ్టర్ స్కూల్ స్నాక్ లాగా మిల్క్, కొంచెం బనానాను, ఇలా కొన్ని నట్స్ అండ్ సీడ్స్ కలిపి మీరు స్మూతీ ఇస్తారా, దట్ ఈస్ ఆల్ గుడ్. ఇందులో కూడా అంటే లైక్ రీసెంట్ డేస్లో కూడా మనం చూస్తున్నాం, చాలా మంది యంగ్స్టర్స్ పిల్లలు పెరిగే ఏజ్లో చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు. ఈ ఫుడ్ ఇంపాక్ట్ ఉంటుందా వాళ్ళ మీద? మిల్క్ పర్స్పెక్టివ్లో లేదు, అంటే ఏదైనా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మదర్ ఏదైతే తింటారో, ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఏదైతే తింటారో అదే పిల్లలు కూడా తింటున్నారు. అన్ఫార్చునేట్లీ మన జనరేషన్ ఇప్పుడు ఈ 13-14 years, మేము 30 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు కూడా స్విగ్గీ, జొమాటో అడిక్ట్స్ ఉన్నారు. ఇంట్లో ఫుడ్ తినడం మానేస్తున్నారు. చిన్నది వీకెండ్ వస్తే బయటకు వెళ్ళి తినాలని రూల్ లేదు కదా సుధీర్. వాట్ ఎవర్ యూ ఆర్ ఈటింగ్, మేక్ ఇట్ హెల్దీ. ఆ న్యూట్రిషన్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్. అక్కడ నుంచి మీ డైనింగ్ టేబుల్ నుంచి మొదలవుతాయి అన్ని రోగాలు. సో వాట్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ యువర్ డైనింగ్ టేబుల్ మీ డిసీజ్ని క్యూర్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, డిసీజ్ని తీసుకొస్తుంది. సో మీరు పిల్లలకి బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వకుండా ఇలా పొద్దున్నే 7:30కి బస్ వచ్చేస్తుంది, నేను చాకోస్ బోస్ ఇచ్చేస్తాను, కాన్ఫ్లెక్స్ ఇచ్చేస్తాను, నా పిల్లలు తినరు నేను ఎంత హెల్దీగా చేసిన, మనం రీజన్స్ వెతుక్కొని అన్హెల్దీ ఫుడ్ సర్వ్ చేసామంటే కనుక ఎర్లీ మెన్స్ట్రేషన్, ఒబెసిటీ, PCOS, నేను అదే చెప్పాను, 7th class నుంచి ఉన్నారు మాకు క్లయింట్స్ వస్తాయి. సో ఇక్కడ కౌన్సిలింగ్ కావాల్సింది పిల్లల్ని చదువు అని పుష్ చేయకుండా వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేయండి, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీ. మీ యాజ్ ఎ పేరెంట్ ఐఎమ్ ఓకే, నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నా నాకు ఓకే,
నువ్వు హెల్దీగా ఉండు, నాకు ఫస్ట్ అంతే, ఆరోగ్యమే అంతే. మహాభాగ్యం. నువ్వు హెల్దీగా ఉండు, ఒక 1 hour వెళ్ళి ఆడుకోనరా, టీవీ ముందు కూర్చోకు, మొబైల్స్ అడిక్ట్గా బిహేవ్ చేయొద్దు. దిస్ ఈజ్ మై వర్షన్ ఆఫ్ పేరెంటింగ్. ఓకే, సో ప్రతి ఒక్కరు వాళ్ళ వర్షన్ ఆఫ్ పేరెంటింగ్ని హెల్దీగా మార్చుకోవాలి. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ పేరెంటింగ్ మిస్టేక్స్. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఇష్యూస్ లెక్క చూస్తా అండి, స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది మీరు చెప్పినట్లు. ఇన్ని రకాలు ఒక ఫుడ్ నుంచే వస్తుందా లేకుంటే మన ఆలోచననా? నేను 2 రకాలుగా చెప్తాను. ఆల్రెడీ మీ లైఫ్లో నోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు ఎవరు కూడా కూర్చొని హెల్తీగా తినాలి అన్న ఫోకస్లో ఉండరు. సో నోన్ ఇష్యూ ఉంది అంటే టేక్ హెల్ప్, ఎవరి నుంచి హెల్ప్ తీసుకోవాలి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోండి. కానీ నేను రోజు అన్హెల్దీగా తింటూ నాకు ఎప్పుడు ఈ బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయి, నేను మోషన్ సరిగ్గా వెళ్ళను, కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే రెట్రోగ్రేడ్ మోటిలిటీ అంటాం సుధీర్. అంటే ఇంటెస్టైన్స్లో గ్యాసెస్ ఎంతో కొంత ఒక హెల్దీ హ్యూమన్కి ప్రొడ్యూస్ అవుతాయి, ఎంతో కొంత ప్రొడ్యూస్ అవుతాయి, అది న్యాచురల్. కానీ ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇన్కంప్లీట్గా మోషన్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి గ్యాసెస్ స్టక్ అయిపోతాయి. స్టక్ అయిపోయిన గ్యాసెస్ ఐదర్ యూ బర్ప్ ఇట్ అవుట్, యూ ఫార్ట్ ఇట్ అవుట్. సో ప్రతిసారి వాడి మైండ్ అంతా ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు మోషన్కి వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూ ఉందా, నా పొట్ట సరిగ్గా లేదు, నేను ఆఫీస్కి రావాలా, నా పొట్ట సరిగ్గా లేదు, ఏదైనా పని మీద ఫోకస్ చేయాలా, నాకు మోషన్ మీదే ప్రాబ్లం ఉంది. సో వాళ్ళ లైఫ్ అంతా ఇంకా ఈ బాల్ మూమెంట్ అర్జెన్సీ దగ్గర నుంచి మల్టిపుల్ బాల్ మూమెంట్స్ దాకా తిరుగుతూ ఉన్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, నీ ఫోకస్ న్యాచురల్గానే నీ బాడీ మీద ఉంటుంది, నీ వర్క్ మీద ఉండదు. సో మీరు యాంగ్షియస్ అవుతారు, బికాస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు గివ్ యూర్ 100%. అక్కడ మీ బాస్ క్వశ్చన్ చేస్తారు, మీ కలీగ్స్ క్వశ్చన్ చేస్తారు. సో వర్క్ డిస్టర్బ్ అవుతుంది అన్న యాంగ్జైటీ ఫస్ట్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మన గట్లో సెరటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. 70% ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ గట్. అది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఇట్స్ బీన్ అప్టేకెన్ బై యువర్ బ్రెయిన్. ఎప్పుడైతే గట్ హెల్దీ మైక్రోబియోమ్ని హోల్డ్ చేయదో లేదా మీ బవల్ మూమెంట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయో ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు, విచ్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ మూడ్. డెఫినెట్గా మనకి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాము, మన మూడ్ని స్టెబిలైజ్ చేసే హార్మోన్స్ అంటాం. ద ప్రొడ్యూస్ 70% ఇన్ యువర్ గట్. సో గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లీకీ గట్ సిండ్రోమ్స్ లాంటివి ఉన్నప్పుడు, లేదా క్రానికల్లీ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి తీసుకొచ్చి 1 కిలో బంగారం ముందు పెట్టిన ఆడవాళ్ళకి దే ఆర్ నాట్ హ్యాపీ. అలా మగవాళ్ళకి మీ ఏదైనా ఇవ్వండి, you can't find happiness in anything until unless ఈ గట్ ఫ్రీ ఫ్లోయింగ్ అవుతుంది, నేను తిన్నది డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాను, ఎక్స్క్రీట్ చేయగలుగుతున్నాను. ఆ కాన్ఫిడెన్స్ మీ మైండ్కి వచ్చేదాకా మీ బాడీ మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటుంది యాంగ్జైటీని. సో ఇట్స్ హైలీ, మీ ఫుడ్ మీ మూడ్ని ఇంపాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా, మీ ఫుడ్ మీ ఫిజికల్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో again the same, every time you are eating you are feeding your gut microbiome. బట్ ఇక్కడ ఇదండి, అంటే కొంతమందిని చూస్తుంటాము విపరీతమైన స్ట్రెస్ లో ఉంటారు, తింటూనే ఉంటారు, ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుని రా అంటే స్ట్రెస్ రా అని చెప్పేస్తారు. స్ట్రెస్ కి నీకు సిండికేషన్ ఆకలి అవుతుంది అనేది రాలా, కానీ ఎందుకు ఇట్లా చేస్తుంటారు? ఒకటి మనకి మొబైల్ ఒకటి, టీవీ ఒకటి ఎడిక్షన్స్ బాగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనకి ఆకలి తీరింది అనే ఇండికేషన్ ఎప్పుడు వస్తుంది, మీరు ఫుడ్ తింటున్నారు, యూ చూ యువర్ ఫుడ్ వెరీ టు ఏ సాఫ్ట్ కన్సిస్టెన్సీ. అప్పుడు ఏమవుతుంది అంటే మన జా మూమెంట్ ప్రకారం మన స్టమక్ యాసిడ్స్ని ప్రిపేర్ చేసుకుంటుంది. గర్లిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, ఏంటంటే అది మైండ్కి చెప్తుంది ఇక్కడితో నీ ఆకలి ఆగిపోయింది అని. మీరు తినే దాని మీద ఫోకస్ చేస్తూ అన్డిస్ట్రాక్టెడ్గా తింటున్నప్పుడు కూర్చొని ఆ కమ్యూనికేషన్ జరుగుతుంది. మనం ఏం చేస్తాం, టీవీ చూస్తాం, మింగేస్తాం. ఈ ఫుడ్ ఎడిక్ట్స్ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఖాళీగా కూర్చొని ఆకాశంలోకి చూస్తే ఎవరు తినరు, టీవీ ముందో ల్యాప్టాప్ ముందో ఒక సినిమా ప్లే చేసుకుంటూ తింటారు. సో మీరు ఆ న్యాచురల్గా జరిగే కమ్యూనికేషన్ని అలౌ చేయట్లేదు. మిస్టేక్ ఈజ్ లైక్ యు ఆర్ నాట్ చూయింగ్ యువర్ ఫుడ్, నమ్మట్లేదు ఫస్ట్ అసలు ఫుడ్, యు ఆర్ గల్పింగ్ ఇట్ డౌన్. 2 మీ ఫోకస్ అంతా మీ టీవీ మీదో మొబైల్ మీదో మీ కాన్వర్జేషన్స్ మీద ఉన్నాయి తప్ప నేను తిన్నానా నాకు సరిపోయిందా అన్నది లేదు. సో ఇట్స్ ఎ టైం పాస్ ఈటింగ్. స్ట్రెస్ అని మనం పేరు పెట్టుకొని మనల్ని మనం జస్టిఫై చేసుకుంటున్నాం తప్ప స్ట్రెస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ నువ్వు తినరా అని నీ మైండ్ చెప్పదు. స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ దిస్ థాట్, అంటే నేను తింటేనే బాగుంటాననే బదులు నువ్వు బయటకు వెళ్ళి వాకింగ్ చేయి, నువ్వు ఒక స్పోర్ట్కి వెళ్ళు, వెంటనే వెళ్ళి ఇంకేదైనా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వు, నీ ఎపిటైట్ ఈజీగా తగ్గిపోతుంది. ఇవన్నీ మనకు మనం ఇచ్చుకునే ఎక్స్క్యూజెస్ 100%. అది
లేదా సైకలాజికల్లీ డిప్రెషన్ వేరు, సాడ్నెస్ వేరు. అన్ఫార్చునేట్లీ మనం ఏంటి ఏ చిన్నది వచ్చినా అరే నేను డిప్రెషన్లో ఉన్నట్రా అంటారు. డిప్రెషన్ వేరు. డిప్రెషన్ ఈజ్ ఎ క్లినికల్ సిండ్రోమ్. అది క్లినికల్గా నువ్వు ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మందులు తీసుకోవాల్సిన దాన్ని మనం డిప్రెషన్ అంటాం. బట్ వేరాజ్ సాడ్నెస్ ఈజ్ లైక్ ఈరోజు నా బాస్ తిట్టాడు రా నేను డిప్రెస్డ్, ఈరోజు నా శాలరీ పడలేదు నేను డిప్రెస్డ్, నాకు కావాల్సిన జాబ్ రాలేదు నేను డిప్రెస్డ్. ఇది డిప్రెస్డ్ కాదు, ఇది అసలు డిప్రెషన్ కాదు. మనం ఆ వర్డ్ని అంత క్యాజువల్గా వాడుతున్నాం, బట్ ఇట్స్ అ సీరియస్ మెడికల్ కండిషన్ డిప్రెషన్ అనేది. వీఆర్ నాట్ గోయింగ్ త్రూ డిప్రెషన్. మనలో 90% లేదు. ఆ 10% మంది దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ రియల్ డిప్రెషన్. ఆ కేటగిరీ నేను టచ్ చేయట్లేదు. బట్ ఈ జనరల్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ తిరుగుతూ ఓవర్గా తినేసి నేను డిప్రెషన్ అని మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకో. ఇట్ జస్ట్ సాడ్నెస్, లేజీనెస్, లేకపోతే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. మీ హెల్త్కి మీరు బాధ్యత తీసుకోదలుచుకోలే, ఏదో ఒక ఇష్యూ మీద పెట్టేయడం అండ్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఫుడ్, ఒక రీజన్ ఎత్తుకొని తినడం. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ నాట్ లైక్ అరే నా గట్టు బాగాలేదు కాబట్టి నేను ఇలా బిహేవ్ చేసినా కాదు. ఫస్ట్ యూ ఫిక్స్ యువర్ మైండ్. రీజన్స్ ఇవ్వడం మానేసేయండి. ఇంట్లో ఎందుకు వండుకోలేదు రీజన్, ఏదో ఒక రీజన్ ఉంటుంది. బయట ఎందుకు తిన్నా ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఒక మీరు ఐ గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఓకే, మీరు ప్రతి వారం కలుస్తారు. యూ బూజ్, యూ డ్రింక్ ఆల్కహాల్స్, అన్హెల్దీ ఫుడ్. ఆ 5 ఫ్రెండ్స్ కలిపి యూ టేక్ ఎ డెసిషన్ లైక్ ఉన్న దాంట్లో హెల్తీగా ఎలా ఎంజాయ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బీ అన్ యాంటీ సోషల్. అసలు కలవద్దు, సోషల్ లైఫ్ ఉండొద్దు అని కాదు. మీరు 5 ప్రతి వారం కలుస్తాను మీకు తెలిసినప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా కొంచెం హెల్దీ మెనూలో ఏముందో హెల్దీ ఫుడ్స్ ఆర్డర్ చేయండి. మీ అందరూ ఒక లిమిటేషన్ పెట్టుకోండి. దిస్ ఈజ్ ద లిమిట్, మనందరం కలిపి ఇంతే తిందాం ఇంతే తాగుదాం అని ఒక లిమిట్ పెట్టుకోండి. సో అది సోషలైజ్ అవుతున్నప్పుడు ఒకరికొకరు చేసుకోవాల్సిన గుడ్ వే ఆఫ్ సోషలైజేషన్ అని నేను అంటాను. సో పార్టీ అంటే అన్హెల్దీ ఫుడ్, డ్రింక్, బూజే అక్కర్లేదు. హెల్దీ కాన్వర్జేషన్స్ ఉండొచ్చు, మంచి హెల్దీ కాన్వర్జేషన్స్ ఉండొచ్చు, హెల్దీ ఫుడ్ పెట్టుకోవచ్చు. సో హెల్దీ పేర్ గ్రూప్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంటుందని అంటే లైక్ ఎక్కువ మంది నేను గమనిస్తుంటాను, మంచిగా కడుపు నిండా తిన్నాక మేల్ ఆర్ ఫిమేల్ ఫ్యాక్టర్లో ఎక్కువ మందిలో ఇప్పుడు ఇది గమనించేదే ఇమీడియట్ స్మోక్ చేస్తారు. ఇది ఏంటి అసలు? ఇదే చెప్తున్నాను సుధీర్. ఇది ఇంపాక్ట్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటుంది సుధీర్. హెల్త్, ఫిట్నెస్ నేను చెప్పినట్టు ఫిట్గా ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారని కానే కాదు. అవును, హెల్దీగా ఉన్నవాడు ఫిట్గా ఉన్నాడా లేదా అది సెకండరీ. హెల్దీగా ఉన్న ప్రతి వాళ్ళు ఫిట్గా ఉండక్కర్లేదు, కానీ ఫిట్గా ఉన్న ప్రతి వాళ్ళు హెల్దీ కాదు. సో అంటే మీరు ఐడియల్ బాడీ స్కేల్లో ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ హైట్ వెయిట్ బాగుంది, యూఆర్ అకార్డింగ్ టు కానీ మీతో మాట్లాడేదాకా 100 ఇష్యూస్ ఉన్నాయని ఎవరికి తెలియదు. సో యూ కెన్ బర్ప్ ఎలో, బ్లోటింగ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ చేపిస్తే ఫ్యాటీ లివర్స్ వస్తాయి, బ్లడ్ వర్క్ చేపిస్తే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కానీ మీకు 6 ప్యాక్ ఉంటుంది. దాట్ ఈస్ పాసిబుల్. సో స్మోక్ చేసి నాకేం ఇంపాక్ట్ రావట్లేదు. అగైన్ ఐ సెడ్ లైక్ మనందరికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది, అక్కడ దాకా ఏం రాదు, కానీ యూ విల్ సీ ఫ్యాటీ లివర్స్ ఉంటాయి, గట్ మైక్రోబియం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఆస్మాస్, బ్రోంకైటిస్, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్, లేదా డిపెండెన్సీ వస్తుంది. స్మోక్ చేస్తేనే మీకు మోషన్ వస్తుంది, లేకపోతే రాదు. సో డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటారు. కొన్ని రోగాలు, కొన్ని డిజార్డర్స్ చిన్న వయసులో కనిపించేస్తాయి, 40 yearsకో 50 yearsకో. కొన్ని 40 years చిన్న వయసు, బికాస్ ఐఎమ్ ఆల్మోస్ట్ 40. సో ఓకే, 40 is like new 20. ఈ ఒక్క ఇంటర్వ్యూలో చెప్పండి. 40 is new 20 అనుకొని మేము వెళ్ళిపోవాలి. ఓకే, ఐఎమ్ నాట్ 40 బై ద వే. ఓకే, సో ఆ ఏజ్ దాకా కొంచెం బాగానే ఉంటుంది, కానీ యాజ్ ఎ సెడ్ యూఆర్ ప్రిపేరింగ్ యువర్ బాడీ టు ఫైట్ సమ్ డిసీజ్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఇవన్నీ కూడా అన్హెల్దీ కిందే వస్తాయి. దేనికైనా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాల్సిందే సుధీర్. నాకేం కావట్లే ఈరోజు అంటే ఈరోజు ఏం కాదు బై, రేపు పొద్దున పెద్ద రోగాలు ఏమన్నా రావు అని ఎవరైనా పేపర్ మీద మీకు రాసి ఇచ్చారా? ఎవరు రాసేయాలి? సో వై డూ వాంట్ టు రిస్క్ ఇట్ ఆల్? మనం కొంతమందిది యోలో, యూ లివ్ ఓన్లీ వన్స్, కాబట్టి నేను ఇప్పుడు తినేస్తా అంటే రేపు ఉన్నప్పుడు అనుభవించాలి అంటారు. యూ ఈట్, నేను కాదనట్లేదు, ఎక్సెస్ వద్దు. అన్హెల్దీగా తింటేనే బయట తినాలి అన్న రూల్ కూడా లేదు. దేర్ ఆర్ ఫార్చునేట్లీ మంచి కెఫేస్ ఉన్నాయి వే దే ఆర్ సర్వింగ్ గుడ్ ఫుడ్. సో మరీ డీప్ ఫ్రైడ్ కాదు. సో ఒక మోతాదులో మీరు మంచి ఫుడ్ తినొచ్చు.
అన్న కెఫేస్ కూడా ఉన్నాయి. సో స్విచ్ యువర్ థాట్ కదా, ప్రతిదానికి ఫుడ్ మీదే పెట్టేసి నాకు ఈరోజు పీరియడ్స్ ఉన్నాయి సో నేను ఎక్కువ తినేస్తాను, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి ఎక్కువ తినేస్తాను, మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకున్నంత వరకు యూ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్. సో స్టార్ట్ యాక్టింగ్. ఇంకెన్నాళ్ళు జస్టిఫై చేసుకొని అన్హెల్దీ సంపాదించిందంతా తీసుకెళ్ళి రేపు డాక్టర్ పెడతారు, లేదా ఒక యూనో ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏం తక్కువ రేట్ లేదు, అర్థం చేసుకున్నాయి మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ అనేసి. సో రోగాలు పెరుగుతూనే ఉన్నాయి బికాస్ యు ఆర్ గివింగ్ ఇట్ అ స్కోప్. బట్ ఇక్కడ ఇది కూడా చూడొచ్చు అండి, అంటే లైక్ మనకు దొరికే కూరగాయలు ఇవన్నీ కూడా నిజంగా జెన్యూనా అనిపించే స్టేజ్ లో పడేశారు. సుధీర్, ఒకటి ఈ హెల్దీ ఫుడ్ కింద ఏదైతే ఉంటాయో అంటే మీ కూరగాయలు, పండ్లు, పాలు, గ్లూటెన్ ఇవన్నీ ఉంటాయో, ఫర్గెట్ అబౌట్ దాట్ ప్యూరిటీ. అసలు అన్హెల్దీ తినకుండా ఎలా ఉందాము, దీంట్లో కూడా మనం కూర్చొని ఇది ఆర్గానికా, ఇది హెల్దీయా, కూరగాయలు ఎక్కడ పండిని, ఇంకా మన బ్రెయిన్ పోతుంది సుధీర్, విల్ గో క్రేజీ. అంత లెవెల్లో ఆలోచించొద్దు. ఆర్గానిక్కే తినాలా, పెస్టిసైడ్స్ లేవా అంటే ఒక ఉప్పు నీళ్ళలో బేకింగ్ సోడాని వేసుకొని 15 minutes మీ కూరగాయలని సోక్ చేసుకొని పెట్టుకోండి. వీలైనంత వరకు హెల్తీగా ఇంట్లో తినండి. ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్లో తెచ్చుకోండి, రైతు బజార్ నుంచి తెచ్చుకోండి. అది మన అదృష్టమో దురదృష్టమో, దాన్ని మనం ఆపలేం. ఇంకా దాంట్లో కూడా కూర్చొని మనం తప్పులు ఎత్తుకొని కోడిగుడ్లు, బ్రాయిలర్ చికెన్లు, పాలు తాగాల, కౌ మిల్క్, బఫెలో మిల్క్ అన్నామంటే నాకు ఆన్సర్ చూపించే పొజిషన్లో ఉన్నా అనుకోండి. ఇప్పుడు నేను మిల్క్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే దాని ఆల్టర్నేటివ్ చూపించాలి. పిల్లల దాంట్లో కూడా కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ చేసేసి పేరెంట్స్కి వదిలేసి నేను ఆ టాపిక్, ఆ పాడ్కాస్ట్ నుంచి వెళ్ళిపోవడం వెరీ అనెథికల్. ఇప్పుడు నువ్వు పిల్లల్లో పాలు తాగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటున్నావు, మరి షోదమే హెల్దీ వే కదా, ఇంకొక హెల్దీ ఆల్టర్నేటివ్ చూపి యూ ఎడ్యుకేట్ దెమ్. ఆ ఎడ్యుకేట్ చేసే టైం లేనప్పుడు చెప్పొద్దు అసలు ఇవన్నీ. చాలా వాట్ టు సే కన్ఫ్యూజన్ ఉంది పేరెంటింగ్లో. అసలు మనకి ఎక్కడ ఒక క్లారిటీ రావట్లేదు. ఎవరికి మైక్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం మనం అన్ఫార్చునేట్లీ. సో మనం ఏదైనా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు నువ్వు దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్ కూడా ఒకటి చెప్పు కదా, ఒక ఆన్సర్ చూపి. వద్దన్నావు ఒక ఆన్సర్ చూపి. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి తినొద్దు అంటే ఆన్సర్ చూపి, ఆల్టర్నేటివ్ చూపియండి. ఒక ఎన్విరాన్మెంటిస్ట్ కానివ్వండి, ఇలా ఎన్విరాన్మెంట్ సైన్స్ గురించి స్టడీ చేసే వాళ్ళు వచ్చి చెప్తే అదొక రకంగా ఉంటుంది. ఒక న్యూట్రిషనిస్ట్ మాట్లాడి, ఒక డాక్టర్ మాట్లాడి, ఒక కామన్ మ్యాన్ మాట్లాడి, అందరూ కలిపి ఒక ఫుడ్ని ఒక నెగిటివ్గా చూపిస్తే ఒక కామన్ ఆడియన్స్ వినేవాడు ఏమని జస్టిఫై చేసుకొని ఏం తినాలి అసలు. ఒకళ్ళు మిల్లెట్ అంటారు, ఒకళ్ళేమో అన్నం తినొద్దు అంటారు, ఒకళ్ళు ఫ్రూట్స్ తినొద్దు అంటారు, ఒకళ్ళేమో పాలు తాగొద్దు అంటారు, గ్లూటెన్ తినొద్దు అంటారు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి జనాలు, కామన్ ఆడియన్స్ ఎక్కడ పోవాలి? సో ఎక్కువ ఆలోచించదు. మీ బాడీకి వాట్ ఎవర్ దట్ కమ్స్ అండర్ హెల్దీ ఫుడ్ మన కేటగిరీలోకి వస్తుందో, ప్రాసెస్డ్ జంక్ కాకుండా, ప్యాకెట్లో నుంచి ఎక్కువ తినకుండా మనం ఇంట్లో ఫ్రెష్గా కుక్ చేసుకునేదంతా యూ కెన్ టర్మ్ ఇట్ యాజ్ హెల్దీ ఫుడ్ అనే పెట్టుకోవచ్చు. ఒక ఫుడ్ హ్యూమన్ బాడీకి ఎంత % డిఫరెన్స్ చూపిస్తుంది? 100/100 చూపిస్తుంది. యు ఆర్ మేడ్ ఆఫ్ ఫుడ్. మన బాడీ దేంతో మేడ్ అయింది? ఈచ్ మాలిక్యూల్ ఈస్ బీన్ ఫెడ్ బై ఫుడ్. ట్రూ. అంటే దీంట్లో కొంతమంది వర్కౌట్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు చేసే ఎక్సర్సైజ్ 30%, ఫుడ్ 70%. టు మెయింటైన్ ఐడియల్ బాడీ వెయిట్ అంటారా? ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ సుధీర్. అది కానే కాదు. ఎక్సర్సైజ్ ఇస్ టు బిల్డ్ ద స్ట్రెంగ్త్. మనం స్ట్రెంగ్త్, స్టామినా పెంచుకోవడానికి, మొబిలిటీ పెంచుకోవడానికి చేసుకునేవే ఎక్సర్సైజెస్. మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ కిచెన్. క్యాలరీ డెఫిసిట్, ఐడియల్ క్యాలరీస్, దీని మీదే ఉంటుంది. ఫుడ్ ఈజ్ 80% ఐడియల్ బాడీ వెయిట్కి అయితే, ఇఫ్ యూఆర్ టాకింగ్ దట్ 20% ఈజ్ ఎక్సర్సైజ్. నేను ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తాను? ఐఎమ్ ఆల్రెడీ లైక్ ఇన్ మై 30s. సో ఫ్యూచర్లో నేను 50sలోనో 45sలోనో ఎర్లీ మెనోపాజ్ నాకు వద్దు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు నాకు వద్దు. సో ఐ వాంట్ టు కీప్ మై బాడీ హెల్దీ. సో దానికోసం నేను ఎక్సర్సైజ్ చేస్తాను. బెటర్ మెంటల్ హెల్త్ కోసం చేస్తాను, బెటర్ బవల్ మూమెంట్ కోసం చేస్తాను. అలసిపోయిన బాడీ ఎక్కువ మంచిగా నిద్రపోతుంది. మీరు ఎంత ఆపుకున్నా మీకు నిద్ర ఆగదు. బై 10 యు ఆర్ డౌన్ మంచిగా. హార్మోనల్ బ్యాలెన్స్ కోసం చేస్తాను.
టు కీప్ మై మజిల్ ఇంటాక్ట్, నేను నా మజిల్ స్ట్రెంగ్తనింగ్ పెంచుకోవడానికి కోసం చేస్తాను, ఒక 4 అడుగులు వేస్తే అలసిపోకుండా ఉండడం కోసం చేసుకుంటాను. ఫ్యూచర్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత మోకాలు నొప్పులు మన పేరెంట్స్లో చూస్తే మన మదర్స్ అందరికీ మోకాలు నొప్పులు ఉంటాయి. ఎందుకుంటే అంటే ఏజింగ్తో పాటు మజిల్ లాస్ అవుతూ ఉంటాం మనం. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 30 యూ లూజ్ లైక్ 1% or 2% ఆఫ్ యువర్ మసిల్. సో దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వాట్ యూ డూ ఇన్ యువర్ 20s రిఫ్లెక్ట్ ఇన్ యువర్ 30s, వాట్ యూ డూ ఇన్ యువర్ 30s రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ 40s. సో ఆడవాళ్ళకి 20 to 40 మధ్యలో ఎంత స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే అంత డిలేడ్ మెనోపాజ్గా అనిపిస్తుంది మనకి. మెనోపాజ్తో వచ్చే మజిల్ లాస్ అయితే అంటే మన బోన్ని మజిల్ పట్టుకొని కూర్చుంటేనే మీకు ఆ స్ట్రెంగ్తనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం మదర్స్లో చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళని ఎవరు ఎడ్యుకేట్ చేయాలా, లైక్ ఇంట్లో పనులు చేసుకుంటే ఎక్సర్సైజ్ అని నేను చాలా రోజులు నమ్మాను. బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఇదే అన్నారు, ఇంట్లో చేసుకోవట్లేదా పనులు అదే ఎక్సర్సైజ్, కింద కూర్చొని ఇల్లు ఉడవట్లేదా తుడవట్లేదా, దాట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అది అలసిపోతున్నారు పాపం. మన మదర్స్ అందరూ అలసిపోయారు సుధీర్. అందుకే వ్యారికోసస్ వెయిన్స్ దగ్గర నుంచి మోకాలు నొప్పుల దాకా వస్తాయి మెనోపాజ్లో. అప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్. 60 ఏళ్ళు వచ్చాక ఉన్న హెల్త్ కండిషన్స్, స్కిన్ కండిషన్స్, హెయిర్ కండిషన్స్కి మనం ఏం చేయలేం. సో యాక్ట్ ఎర్లీ. 20 to 40 మధ్యలో ఉన్న వాళ్ళందరూ మంచిగా స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ మ్యాక్సిమం నోరు కట్టేసుకోండి అని నేను చెప్పను, బయట తినొద్దని కూడా చెప్పను. గో విత్ ఎ హెల్దీ స్వాప్. తిన్నప్పుడు కూడా పోర్షన్ కంట్రోల్డ్గా తినండి. మోస్ట్లీ ఫోకస్ ఆన్ యువర్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్. ఈ రోజులలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్, ఎంత డబ్బు ఉన్నా సరే నిద్ర. ఈ స్లీప్ దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో అర్థం కాదు. రింగ్స్ కొంటున్నారు, ఫిట్బిట్ అంటారు, వూప్ అంటారు, రకరకాలు తెచ్చుకొని టెస్టులు మరీ చేసుకుంటున్నారు. ఎంత నిద్రపోతున్నాం అనేది. ఒక గట్ హెల్త్ వల్ల నిద్ర ఎంత బాగా వస్తుంది, ఎంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. నా విషయంలో ఐ టెల్ యూ లైక్ దెర్ వాజ్ అన్ ఫేజ్ వేర్ నా థాట్స్ నాకు ఎలా అనిపించిందంటే ఇంకా నా మైండ్ ముక్కలైపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసిద్దేమో అంత ఓవర్ థింకింగ్ వచ్చింది నాకు ఒక స్టేజ్లో. అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కాలే. ఐ స్టాప్డ్ ఎక్సర్సైజింగ్. నేను ఆన్ అండ్ ఆఫ్ చేసేదాన్ని వర్కౌట్స్ అనమాట. ఐఎమ్ టాకింగ్ 1.5 year బ్యాక్. ఆన్ అండ్ ఆఫ్ చేసేదాన్ని. ఐ వాజ్ నాట్ వెరీ రెగ్యులర్ విత్ ఎక్సర్సైజెస్. నేను హోమియోకి వెళ్ళాను, ఆయుర్వేదాకి వెళ్ళాను. నా థాట్స్ ఆగట్లేదు, నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో. ఈ ఓవర్ థింకింగ్ ఆపడానికి నాకు ఏమన్నా చెప్పండి 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 అనుకుంటూ ఐ వెంట్ ఫ్రమ్ హోమియో టు అండ్ ఆయుర్వేద టు ఎవ్రీ వన్. తర్వాత ఐ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్. ఈ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ మీద గట్టిగా వారం వర్క్ చేశాను సుధీర్. ఆ 7th day or 8th day ఐ స్లెప్ట్ లైక్ ఎ బేబీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎక్సర్సైజ్ మానలేదు. బికాస్ మనకి ఇంత సింపుల్ సొల్యూషన్స్. యూ ఈట్ హెల్దీ, యూ పూప్ ఎవ్రీ డే, యూ ఎక్సర్సైజ్, ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ కాంప్లికేటెడ్గా ఏం లేదు. మీరు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈట్ హోమ్ మేడ్ ఫుడ్. మంచిగా ఇంట్లో మీకు పప్పు ఒక్కటే వచ్చా అదొక్కటే వండుకొని తినండి. మీకు ఏదొచ్చో అది వండుకొని ఇంట్లో ఫుడ్ తినండి. 1 month గివ్ యువర్ సెల్ఫ్. గట్ మైక్రోబియం ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఎంత వర్స్ కండిషన్లో ఉన్నా ఇట్ టేక్స్ 3 good days టు రీజనరేట్. ఓకే. సో 3 days నుంచి 1 month ఓపిక బట్టి మీరు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్. పొద్దున్నే 6కి లేవండి, 6 to 7 ఎక్సర్సైజ్ చేసుకోండి, లేదా 6:30 to 7:30 ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆ రోజు మొత్తం హోమ్ మేడ్ మీల్ ఫర్ 1 month ఇది చేయండి. మీరు యువర్ గట్ విల్ మంచిగా రికవర్ అవుతుంది, మీ స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుంది. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే బ్రెయిన్కి దెర్ ఈజ్ ఏ కాంపౌండ్ కాల్డ్ ఎస్ మెలటోనిన్, అంటే స్లీప్ హార్మోన్ ఒకటి ప్రొడ్యూస్ అవ్వాలి. అవును, అది నైట్ ఎందుకు రిలీజ్ అవుతుంది? డార్క్నెస్ బేస్ చేసుకొని ఎన్విరాన్మెంటల్ ట్రిగర్ ఒకటి ఉంటుంది దానికి. సో డిమ్ అండ్ డార్క్నెస్ బేస్ చేసుకొని నైట్ మనకి మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏంటి, బ్రైట్ లైట్స్ చుట్టూ ఉంటాం. మనం 10 అయినా 11 అయినా బ్రైట్ లైట్స్ ఉంటాయి, ల్యాప్టాప్ లైట్ ఉంటుంది, మొబైల్ లైట్ ఉంటుంది. ఎక్కడి నుంచి మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది? అందుకే చాలా యాంగ్జైటీ పెరిగిపోతుంది మీకు. బికాస్ బయలాజికల్లీ అంటే మనం సిర్కాడియన్ రిథమ్ ప్రకారం మీరు నిద్రపోవాలి, కానీ మీ మైండ్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తున్నారు విత్ ఆల్ దీస్ లైట్స్ అండ్ బ్లూ రేస్ అండ్ ఈ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్తో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ అన్నారు కదండి, చాలా మంది నేను చూస్తుంటాను ఫోన్ ఒత్తుతూనే ఉంటాడు. ఒక 1-2 hours ఫోన్ అట్లానే ఉండి నిద్రపోయింటారు. అంటే ఈ ఫోన్ అంత క్లోజ్గా చూస్తారు, ఆ డార్క్నెస్లో ఆ లైట్ ఇంపాక్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మీ బ్రెయిన్ని మీరు అది డే అని నమ్మిస్తున్నారు ఇంకా కూడా. ఓకే. సో ఆ డిమ్నెస్ లేనిది
మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు. ఎంత బ్రైట్గా ఉంటాయో మీ అట్మాస్ఫియర్, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, మీ కళ్ళు ఎంత బ్రైట్ లైట్ని చూస్తాయో మీ మెలటోనిన్ ప్రొడక్షన్ అంత రెడ్యూస్ అవుతుంది. సో సింపుల్ చేంజెస్, ఈవినింగ్ 6 అవ్వగానే 6:30 అవ్వగానే కొంచెం దూరంగా ఉండండి ఈ ల్యాప్టాప్స్కో మొబైల్స్కో. సరే 6:30 అంటే మేము వర్క్ చేసుకోవద్దా అంటారు. అట్లీస్ట్ 7-7:30 ఫినిష్ ఆఫ్ యువర్ డిన్నర్, ఎర్లీ డిన్నర్ చేయండి, గో ఫర్ ఏ నైస్ స్మాల్ వాక్, వచ్చి మళ్ళీ ఏదైనా బుక్ చదువుకోండి. కానీ కైండ్లీ నిద్ర నిజంగానే ఇష్యూ ఉంది అంటే ఈ మొబైల్ అడిక్షన్, బ్లూ లైట్, డిమ్ లైట్స్ చేసుకోండి ఇంట్లో. క్రియేట్ దట్ అట్మాస్ఫియర్, నిద్రపోవడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోండి. ఇది మీరు ఒకరోజు చేస్తే సరిపోదు. 1 month కంటిన్యూస్, 3 months 2 months చేయండి. ఇఫ్ యువర్ స్లీప్ ఈజ్ నాట్ గెటింగ్ రెగ్యులర్స్, అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఎక్సర్సైజ్ కెన్ ఫిక్స్ ఎనీథింగ్ సుధీర్. మీ మెంటల్ హెల్త్ని ఫిక్స్ చేస్తుంది, ఫిజికల్ హెల్త్ని ఫిక్స్ చేస్తుంది, స్లీప్ని ఫిక్స్ చేస్తుంది. ఒక రొటీన్ క్రియేట్ చేసుకున్నవాడు ఎవరికి నేను నిద్రపోవట్లే అని చెప్పరు. యూ సీ లైక్ ఎనీ సీనియర్ ట్రైనర్స్నో, జిమ్ వెళ్ళే వాళ్ళు ఒక 5 years 10 years జిమ్ చేస్తున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎవరికి స్లీప్ ఇష్యూస్ ఉన్నట్టు అనిపిస్తాయి. యూ ఆస్క్ ఎనీవన్ విత్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ రొటీన్, వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికి స్లీప్ ఇష్యూస్ ఉండవు. ఎక్సర్సైజ్ అండ్ ఓవర్ థింకింగ్ డజంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, వెళ్ళదు. యువర్ బ్రెయిన్ ఈస్ గుడ్ స్టిమ్యులేటెడ్, మీ హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం దగ్గర నుంచి సెరటోనిన్, డోపమైన్స్ విచ్ కీప్ యువర్ థాట్ ప్రాసెస్ వెరీ నేవ్. అక్కడ దాకా సింపుల్ రొటీన్లో చేసుకునే చేంజెస్ చాలు సుధీర్. ఓవర్ కాంప్లికేటెడ్, మనం న్యూట్రిషన్ ఓవర్ కాంప్లికేట్ చేసుకున్నాము, ఎక్సర్సైజ్ని ఓవర్ కాంప్లికేట్ చేసుకున్నాము, మన లైఫ్ స్టైల్ని ఓవర్ కాంప్లికేట్ చేసుకున్నాము, అక్కర్లేని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం తప్ప అసలు రూపాయి ఖర్చు కూడా లేకుండా చేసేవి. జిమ్కే వెళ్ళక్కర్లేదు, అప్పటిదాకా ఇంకేదైనా రొటీన్ ఇంట్లో క్రియేట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ చేసుకోవాలి. సో యూ ట్రీట్ యువర్ బాడీ లైక్ ఏ టెంపుల్, అది మంచిగా మిమ్మల్ని చూస్తుంది. కావాల్సిన ట్రాష్ అంతా వేసేసామంటే కనుక ఇట్ డజంట్ రెస్పాండ్. ఇక్కడ విటమిన్స్ అండి, అంటే ఈ రోజులలో ఒక ప్లేట్ పెట్టేస్తే ఇన్ని విటమిన్స్ ఇవి ఉండాలి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి అన్ని ఇట్లా డివైడ్ చేసి పడేస్తారు. ఎక్సెస్ ఆఫ్ విటమిన్స్ బాడీకి ఇంపాక్ట్ చేపిస్తుంది అంటారు, విటమిన్స్ తక్కువ ఉన్నా బాడీ ఇంపాక్ట్ అవుతుంది అంటారు. అసలు మీ ప్రకారము విటమిన్ లెవెల్స్ ఎంతవరకు ఉండాలి? వైటమిన్ అండ్ మినరల్స్లో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి అనమాట. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కొన్నిసార్లు మనం ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ తాగుతున్నాము, నాకు నట్ అండ్ సీడ్స్ ఎవరు అంత ఎక్కువగా ఇష్టపడి తినరు. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏడీఈకే అంటాం, చాలా ఇంపార్టెంట్. ఇవి హెల్దీ స్కిన్ కోసం కానివ్వండి, హెల్దీ బాడీ ఫంక్షనాలిటీ కోసం, చాలా ఆప్టిమల్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. వీటిలో వైటమిన్ డి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక మిత్ ఏంటంటే వెళ్ళి సన్లో నించుంటే మనకు వైటమిన్ డి వస్తుంది, బిగ్ మిత్. అదైతే ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో సూర్యుడు తొంగి కూడా చూడండి మన ఇంట్లోకి. సో వీ డోంట్ గెట్ ఇనఫ్ సన్లైట్ ఎక్స్పోజర్. బట్ వెళ్ళడం రైటా? దొరికి నో దానికి ఏంటి అంటే సన్ రేస్ మన బాడీ మీద హిట్ అయినప్పుడు ఇట్ యాక్టివేట్స్ సర్టెన్ కాంపౌండ్స్ విచ్ కన్వర్ట్ ఇంటూ వైటమిన్ డి. అది లివర్లో జరగాలి, కిడ్నీలో కూడా జరగాలి. సో ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో స్కూల్ పిల్లల్లో కూడా మనం వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాము. పిల్లలు రోజు 1 hour ఎండలో ఆడుకొని వస్తున్నారు, బట్ స్టిల్ దే ఆర్ వైటమిన్ డి డెఫిషియంట్. మనం అసలు ఎండలోకే వెళ్ళట్లేదు మనమైతే, ఫర్గెట్ అబౌట్ అడల్ట్స్. సో వైటమిన్ డి మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయడానికి, మన బోన్ హెల్త్కి, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్స్ని దూరంగా పెట్టడానికి వండర్ఫుల్, అసలు చీప్గా అయిపోయే ఒక మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. వైటమిన్ డి ఒక మెడిసిన్. సో ప్రతి ఒక్కరు బ్లడ్ వర్క్ చేయించుకొని మీ వైటమిన్ డి, మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారా, చిన్న వాటికి కోపాలు, చిరాకులు, కాలు నొప్పులు, ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతున్నాయా అనుకొని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, స్కిన్ డిజార్డర్స్ వస్తున్నాయా, చెక్ యువర్ వైటమిన్ డి. దానికి వైటమిన్ డి 60 ఈజ్ అన్ ఐడియల్ లెవెల్. మనం జనరల్గా ఐడియల్ రేంజ్ చూసుకుంటే 30 to 100 ఇస్తారు, బట్ నా ప్రకారం 60 ఉంది అంటే బెటర్ మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి, బోన్ స్ట్రెంగ్త్నింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. సో వైటమిన్ డి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్. మనం సప్లిమెంట్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే కనుక దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ వైటమిన్ B12. మన నర్వస్ సిస్టమ్ ఫ్యూచర్, మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మతి మరుపు కానివ్వండి, లేదా డయాబెటిక్ వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల కూడా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ వస్తాయి. అందుకనే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నర్వ్ డిజార్డర్స్ కానివ్వండి, ఐ డిజార్డర్స్ కానివ్వండి, మెంటల్ హెల్త్, యాంగ్జైటీ పెరగకుండా ఉండాలన్నా కూడా మనకి B12 చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. మన బ్రెయిన్ సెల్స్ హెల్తీగా ఉండాలన్నా, మన నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండాలన్నా B12 చాలా ఇంపార్టెంట్. సారీ టు డిస్టర్బ్, అంటే దీంట్లో నేను
ఒకటి చూసండి, B12 తీసుకోవడం వల్ల నరాలకి చుట్టూ ఒక ఫ్యాట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంటారు. మిథైలేషన్ అది మిథైలేషన్, అది న్యాచురల్ మన బాడీలో జరిగేది అది. సో మిథైలేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇట్స్ నాట్ ఫ్యాట్ కాదు, మేబీ అది రాంగ్ గా అర్థం చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ కరెక్ట్. ఎస్, అది హెల్దీ వే ఆఫ్ B12 ఫంక్షనాలిటీ. మన బాడీలో అలాగే కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక నర్వ్ ఇంకొక నర్వ్తో అలాగే కమ్యూనికేట్ చేస్తే ప్రతి దానికి ఒక షీట్ ఉంటుంది. సే లైక్ మనకి కరెంట్ వైర్ ఉంది అనుకోండి, దాని అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సిమిలర్ వేస్. అండ్ ఈ B12 దగ్గరకు వస్తుంటే వెజ్ తినే వాళ్ళకి ఒకలా ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి లివర్ తినాలి తినకూడదు అని చెప్తారు. బట్ B12 ఎక్కువగా మనకి లివర్ లోనే ఉంటుంది. మరి ఏం చేయాలి? ఐ థింక్ ఇది మిత్ ఒకటి, నాన్ వెజిటేరియన్ తింటే B12 వచ్చేస్తుంది అన్నట్టు. లివరా? ఓకే, సో అసలు ఒక నాన్ వెజిటేరియన్ సోర్స్, ఒక గోటో ఒక చికెన్, దానికి B12 ఎక్కడి నుంచి వస్తుంది అంటే, B12 ఏమి ప్రోటీన్ కాంపోనెంటో లేకపోతే ఇది లివర్ లో ఉండేది కాదు. మన భూమిలో ఒక రకమైన మైక్రోబియం ప్రొడ్యూసెస్ B12 అన్నమాట. గడ్డి, సో ఒక మేక వెళ్ళి గడ్డి తిన్నప్పుడు, ఒక యానిమల్ వెళ్ళి ఏదైనా గ్రాస్ ఇలాంటివి తిన్నప్పుడు ఆ B12 వచ్చి వాటి ప్రోటీన్ సోర్సెస్లో బైండ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ ప్రోటీన్ని మనం తిన్నప్పుడు మన స్టమక్ యాసిడ్ HCl స్ట్రాంగ్గా ఉండి ఈ B12ని డీబాండ్ చేస్తుంది. డీబాండ్ చేసిన B12 వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంత ప్రాసెస్ ఉంది మన B12. సో ఇక్కడ వెజిటేరియన్ సోర్సెస్లో B12 దొరకడం కష్టం. సో బికాజ్ ఇట్స్ అన్ యానిమల్ ప్రోటీన్ బేస్డ్ అనమాట. మనం కూరగాయలని రిపిటేటివ్గా వాష్ చేసుకుంటాం. కొంచెం మిల్క్లో ఉంటుంది B12, బట్ మనం మన ఐడియల్ రేంజ్కి కావాల్సినంత పాల పదార్థాలు అయితే మనం తినలేము ఫస్ట్ థింగ్. సో న్యూట్రిషన్ లీస్ట్ అని కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. బట్ మన ఐడియల్ రేంజ్కి సరిపడా తింటామా, అందరూ తింటారా అంటే నో అనే చెప్పచ్చు. సో B12 బై డిఫాల్ట్, ఇఫ్ యూఆర్ ఎ వీగన్ ఆర్ వెజిటేరియన్, B12 బై డిఫాల్ట్ మీరు సప్లిమెంట్ చేసుకోవాల్సిందే. అది మెయింటెనెన్స్ డోస్లో మీ బ్లడ్ వర్క్ తీయించుకున్న తర్వాత మీ లెవెల్స్ని బేస్ చేసుకొని B12 మీకు ఏ డోస్ అయితే కరెక్టో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ మరి B12 సప్లిమెంట్ వేసుకోవాలా లేదా అంటే దీని ఆన్సర్ మీ బ్లడ్ రిపోర్టే చెప్తుంది. ఒకటి, మనందరం బ్రాయిలర్ చికెన్ తింటున్నాము. బ్రాయిలర్ చికెన్స్ కాంక్రీట్ షెల్టర్స్ లో పెరుగుతున్నాయి. ఓపెన్ గ్రేజింగ్ వదిలేశారు అనుకోండి, అప్పుడు వాటికి B12 వస్తుంది. లేదా B12 సప్లిమెంట్ కోడ్లకు కూడా పెడుతున్నారు ఇప్పుడు. అది ఉంటే ఆ తిన్న వాట్ టు సే చికెన్ నుంచి మీ బాడీకి ఏమైనా రావచ్చేమో. ఐ ఈట్ మై చికెన్ వెరీ రెగ్యులర్లీ, కానీ నేను ఎప్పుడు B12 డెఫిషియెంటే. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే నేను ఈ రోజుల్లో చూసిన దాంట్లో ఎక్కువగా చికెన్ తెచ్చుకుంటాం కదా, ఏదో ఒక షాప్కి వెళ్ళేసి, మీరు 100% బిలీవ్ చేస్తున్నారా హెన్స్కి ఇంజెక్షన్స్ వేయకుండా పెంచుతున్నారని? ఇంజెక్షన్స్ ఉండవు సుధీర్, అవి యాంటీబయాటిక్స్ ఇస్తారు కొన్నిసార్లు. హార్మోనల్ ఇంజెక్షన్స్ ఎక్స్పెన్సివ్. బ్రాయిలర్ చికెన్ హిస్టరీ చెప్తా చూడండి. నేను ఇది ఏంటంటే, ఒక అమెరికన్ ఆల్మోస్ట్ అరౌండ్ 9, నాకు ఇయర్ గుర్తులేదు, ఇట్స్ మెన్షన్డ్ యాజ్ 1920 or 1930 అనుకుంటా. అప్పటిదాకా కమర్షియలైజ్ చేయలేదు చికెన్ని. అంటే మన KFC లాగానో లేకపోతే కమర్షియల్ పర్పస్కి చికెన్ ఎవరు బ్రీడ్ చేయలేదు. ఒక చికెన్ మేబీ ఒక 1 yearలో పెరుగుతుంది, వేర్ ఇట్ కెన్ టర్న్ ఇన్ టు మీట్ అనుకోండి, మనము తినడానికి ఎడబుల్గా. అది 1 year గ్రోత్. కానీ 1930 సమ్వేర్ అరౌండ్ ఇద్దరు ఫార్మర్స్ కలిపి వాట్ ద డిడ్ ఈజ్ లైక్ ఒక క్రాస్ బ్రీడ్ని డెవలప్ చేశారు వాళ్ళు. ఆ క్రాస్ బ్రీడ్ తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంది, మెచ్యూర్ అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. దాన్ని ఒక 2 monthsలో స్లాట్ చేసేయచ్చు, మీరు అమ్మేసుకోవచ్చు మార్కెట్లో. సో టు క్రియేట్ బిజినెస్ అరౌండ్ దిస్ చికెన్ మన బ్రాయిలర్ చికెన్ని డెవలప్ చేశారు ఆ టైంలో. అదే బ్రాయిలర్ చికెన్ మనం తింటున్నాం, జెనెటికల్లీ మోడిఫైడ్ చికెన్ ఇది. సో అంతేగాని లైట్లు పెట్టేసి ఒక హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి ఇది 90 daysలో ఎవరు పెంచరు. అది క్రాస్ బ్రీడ్ చేసిందే ఇది 90 daysలో పెరగడానికి. 2 సెలెక్టివ్ బ్రీడ్స్ని తీసుకొని దే డెవలప్డ్ ఏ థర్డ్ బ్రీడ్ విచ్ ఈస్ నోన్ టు స్లాటర్ ఇన్ 2 months 3 monthsలో మ్యాక్సిమం వాటి గ్రోత్ అయిపోయింది. అది 2 months కన్నా ఎక్కువ పెరిగింది అనుకోండి, దానికి గౌట్ ఇష్యూస్ లాంటివి, లేకపోతే దాని బాడీ వెయిట్ అది మొయ్యలేక దానికి హెల్త్ కన్సర్న్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అది చచ్చిపోకపోతే. సో బ్రాయిలర్ చికెన్ని మనం ఎక్కడా కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచట్లేదు. ఇది ఆల్రెడీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ అనమాట. ఇంక ఇది తింటే హెల్దీయా తినకపోతే హెల్దీయా, అది కోడి ముందా గుడ్డు ముందు లాంటి క్వశ్చనే. ఎవరిష్టం వాళ్ళది. ఐఎమ్ నాట్ కంక్లూడింగ్ ఇట్ హియర్.
కాకపోతే కొన్ని ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మేము కొన్ని కండిషన్స్లో బేస్డ్ ఆన్ మెడికల్ కండిషన్స్లో కొన్ని మేము వద్దని చెప్తాం. వాటిల్లో కొంతమందికి చికెన్, రెడ్ మీట్, కొన్ని కండిషన్స్ బేస్డ్ ఆన్ ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ కానివ్వండి, అలాంటి వాటిలో కొన్నిసార్లు మేము వద్దని చెప్తాము. మేమైతే రెగ్యులర్గా తింటాము. విటమిన్స్ లో మీరు విటమిన్ డి చెప్పారు, విటమిన్ అదే B12 గురించి చెప్పారు కదా. సో ఇంకా ఏ విటమిన్స్ ని చాలా మంది తెలుసుకోకుండా స్కిప్ చేస్తున్నారు? మెగ్నీషియం ఇస్ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ ఏదన్నా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇది కో వైటమిన్ లాగా మిగతా వైటమిన్స్ అబ్జార్బ్ అవ్వాలన్న బాడీలో మిగతా వైటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ కానివ్వండి, బి ఫ్యామిలీలో B6, B9, B12, డి వైటమిన్ డి, కాల్షియం, వీటి ఫంక్షనాలిటీ బాగుండాలన్నా కూడా మెగ్నీషియం యాక్ట్ యాజ్ ఏ కో వైటమిన్ అనమాట. సో వైటమిన్ డి తీసుకుంటే సరిపోదు, బోన్ స్ట్రెంగ్థనింగ్ గా కావాలి అంటే మనకి మెగ్నీషియం కావాలి. బెటర్ బవల్ మూవ్మెంట్ కి మెగ్నీషియం కావాలి. బెటర్ మెంటల్ హెల్త్ కి మూడ్ అండ్ ఇరిటబిలిటీ, యాంగ్జైటీని ప్రివెంట్ చేయడానికి మెగ్నీషియం కావాలి. సో ఇఫ్ ఐ హ్యావ్ టు రైట్ 3 ఇంపార్టెంట్ వైటమిన్స్, దట్ వుడ్ బి వైటమిన్ డి, B12 అండ్ మెగ్నీషియం. సో ఏ ఫుడ్ లో ఎక్కువగా అవైలబుల్? మెగ్నీషియం ఫుడ్స్ ఆల్ నట్స్ అండ్ సీడ్స్, అండ్ మీరు మంచిగా డార్క్ చాక్లెట్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే దానిలో లెవెల్ పెడతారు కదండి, 70%, 80%. అది మనకి ఇండియన్ బ్రాండ్స్ దొరికేవన్నీ షుగర్ లోడెడ్. ఒకటి మనకి కోకో కాంపౌండ్స్, కకావో కాంపౌండ్స్ కానివ్వండి, బై నేచర్ అవి చాలా చేదుగా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, డార్క్ చాక్లెట్ అని అమ్ముతారు కానీ దాంట్లో షుగర్ని లోడ్ చేసేస్తారు. ఆ ప్యాలెట్కి అంటే తినడానికి ఈజీగా ఉండాలి అని చెప్పేసి, దో లేబుల్ సేస్ 70% ఆఫ్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కానీ 10,000% ఆఫ్ షుగర్ ఉంటుంది దాంట్లో. సో ఇట్స్ నాట్ హెల్దీ. ఒక బ్రాండ్ అని సజెస్ట్ చేయమంటే ఐ వుడ్ సే లింట్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, దాంట్లో మంచిగా దొరుకుతుంది. సో మీరు ఎప్పుడు కూడా లేబుల్ చదవాలి, వెనక్కి ముందు ఏం రాశాడా అన్నది ఇంపార్టెంట్ కాదు, చిన్నగా ఏది రాశాడా అనేది వెనక తీసి ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఇన్ యువర్ లేబుల్. అంటే మనం ఒక ఫుడ్ కొనుక్కొని తింటున్నాం, ఒక చాక్లెట్, బిస్కెట్, ఇంగ్రీడియంట్స్ ఫర్గెట్ అబౌట్ న్యూట్రిషన్ లేబుల్, అసలు దాని వైపే చూడక్కర్లే. ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ 3 ఏమున్నాయి, ఆ 3 ఇంగ్రీడియంట్సే ఆ ఫుడ్తో మేడప్ అయి ఉంది. అంటే మాక్సిమం 90% ఫుడ్ అదే. వాటర్, తర్వాత ఇప్పుడు మీరు బిస్కెట్ చూసారనుకోండి, ముందేం రాస్తాడు, డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటాడు, ఓట్స్ అంటాడు, వెనక్కి తిరిగి చూస్తే ఫస్ట్ మైదా ఉండిద్ది, తర్వాత షుగర్ ఉండిద్ది, లాస్ట్లో ఎక్కడో ఓట్స్ ఉంటాయి. సో ఈ మార్కెటింగ్ జెమ్మెక్స్కి మీరేం పడొద్దు, జస్ట్ రీడ్ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్. మీరు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేస్తాను, అంటే జస్ట్ ఒక జోవియల్గా చెప్తామని. నా ఫ్రెండ్ టెండర్ కోకోనట్ ఆర్డర్ పెట్టుకున్నారండి, కోకోనట్ వాటర్ వచ్చి కోకోనట్ వాటర్ తాగు అన్నాడు. ఏది కోకోనట్ వాటర్ అంటే ఇదేనా, వెనకాల చదువు అంటే దీనిలో లేదా, దీనిలో కొంచెమే నా అయ్యో అంటే దాంట్లో వాటర్ ఉంటుంది, 10% పల్ప్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అదంతా యాడెడ్ షుగర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అసలు ఈజీగా దొరికేది, వై డూ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ లైక్ ఏ ప్రాసెస్డ్ ఫుడ్ లాగా, మళ్ళీ దాన్ని ఎందుకు వాడు ఒకడు సోర్స్ చేసి దాన్ని బాటిల్ చేసి మనకు అమ్మి ప్రిజర్వేటివ్, బయటకు వెళ్తే 50 రూపాయలు దొరుకుతుంది. సింపుల్, అది ప్యూరిఫైడ్ గా వచ్చిన కోకోనట్ వాటర్. అవును. సో ఓకే, ఒకప్పుడు మనం చూస్తే చాలా మంది లైపోసెక్షన్స్ కానీ బ్యారియాట్రికల్ సర్జరీస్ చేయించుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. ఈ రోజు చూస్తే చాలా మంది న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. కొంతమంది ఏమో ఇమీడియట్గా మేము తగ్గిపోయినామని చెప్పేసి హ్యాపీగా షేర్ చేసుకుంటారు. బట్ మంచిగా న్యూట్రిషన్స్ కొంతమంది ఏం సజెషన్ చేస్తారంటే, గుడ్ థింగ్స్ టేక్ టైం ప్రాసెస్లోనే తగ్గడం మంచిది అంటారు. మీరేం చెప్తారా? ఐడియల్లీ 4 kgs అంటే బిఎంఐ ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మనం బిఎంఐ క్యాలిక్యులేట్, బికాజ్ నేను గట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తాను కాబట్టి, ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నప్పుడు రోగాలు లేవా అంటే అందరూ ఐడియల్ బాడీ వెయిట్తోనే వస్తున్నారు, వాళ్ళందరికీ రోగాలు ఉన్నాయి. సో ఒబీస్గా ఉన్నాము అంటే కనుక ఒక 10 సంవత్సరాల్లో గెయిన్ అయిన వెయిట్ మీరు 1 monthలో ఎందుకు తగ్గాలనుకుంటున్నారు? గ్రాడ్యువల్గా పెరిగారు, మరి ఆ టైం ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 6 months ఇవ్వండి. వెయిట్ లాస్కి ఫార్ములా చాలా సింపుల్ సుధీర్. ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజ్ ద్వారా మీరు ఒక 300 calories బర్న్ చేసుకుంటే మీ ఫిట్నెస్ మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. వెయిట్ లాస్లో డార్క్ సైడ్ ఎవ్వరూ చెప్పండి ఏంటంటే, మేము 2 monthsలో 12 kgs తగ్గేసాం, 20 kgs తగ్గేసాం అంటారు. కానీ డార్క్ సైడ్ ఆఫ్ దిస్ ఈజ్ లైక్ మజిల్ లాస్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అంత ర్యాపిడ్గా మీరు వెయిట్ లాస్ అయినప్పుడు ఎయిదర్ జుట్టు ఊడిపోయింది లేదా మజిల్ లాస్ అవుతుంది. సో ఇది బయటకు ఎవరు చెప్పుకోరు. మనం చూసినప్పుడు అంతా ఏం
చెప్తారు, అరే ఈమె ఒక నెలలో ఇంత తగ్గేసింది, నేను కూడా ఇన్స్పైర్ అయ్యి తగ్గుతాం అనుకుంటాం. కానీ స్లో ప్రాసెస్ ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్, నిజంగానే ఫ్యాట్ లాస్ అయితే మీ వే స్కేల్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. వెయిట్ లాస్ అవుతున్నారు, మజిల్ లాస్ అవుతున్నారు అంటే కనుక తొందరగా మూవ్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా సస్టైనబుల్ వెయిట్ లాస్లో వెళ్ళాలి. అంటే ఈరోజు మీరు స్టార్వేషన్ డైట్, బర్డ్ ఈటింగ్ అంటాం. ఒక ఇడ్లీ తింటారు, మధ్యాహ్నం ఇంత ఒక స్పూన్ అన్నం తింటారు, ఒక స్పూన్ కూర వేసుకుంటారు, సాయంత్రం ఒక 4 పన్నీర్ ముక్కలు తింటారు, అది ప్రోటీన్ అనుకుంటారు, అయిపోయింది. సో ఇది సస్టైనబుల్ బర్డ్ ఈటింగ్ అంటాం మనం దీన్ని. ఒక పక్షి ఎంత తినిద్దో అంత తింటాం, బర్డ్ ఈటింగ్ అనమాట. సో అలా చేయకుండా మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ని, ఫైబర్ని, కార్బ్స్ని బ్యాలెన్స్డ్గా ఇచ్చుకుంటూ వెళ్ళి కొంచెం ఎక్సర్సైజ్ రొటీన్లోకి వెళ్ళారు అంటే ఇట్ మైట్ టేక్ 3 months to 4 months, బట్ ఏదైతే వెయిట్ లాస్ అవుతున్నారో దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీకు ఉంటాయి. సో అంటిల్ అన్లెస్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నా నేను అన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో ఒక మోడరేట్ ఎక్సర్సైజ్ని ఇంకల్కేట్ చేసుకోండి. డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్స్. షార్ట్ టర్మ్ వెయిట్ లాస్, మీరు ఎంత తొందరగా వెయిట్ లాస్ అయితే అంత తొందరగా మీరు గెయిన్ బ్యాక్ అయిపోతారు మళ్ళీ కూడా. సో క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్లు అయినా చేసే మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఫస్ట్ మీకు మీరు ఫిక్స్ అవ్వాలి సుధీర్, దిస్ ఇస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. నేను హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకోవాలి తప్ప చిన్న చిన్న బర్డ్ ఈటింగ్ పోర్షన్స్లో తినేసి నేను ఇప్పటికిప్పుడు వెయిట్ లాస్ అయిపోయి ఒక గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలంటే కష్టం. సో డోంట్ ఫాల్ ఫర్ దిస్. ప్రోటీన్కి ప్రయారిటైజ్ చేస్తూ, ఫైబర్ ప్రయారిటైజ్ చేసుకుంటూ సస్టైనబుల్గా వెయిట్ లాస్ ప్లాన్స్ ఉంటే బాగుంటాయి. వన్ ఫైనల్ క్వశ్చన్. అండ్ చాలా మంది ఈ రోజులలో లైక్ ఎక్కువగా ఆయిల్స్ ఇట్లా యూజ్ చేయకూడదని ఎయిర్ ఫ్రైయర్స్ వాడుతున్నారు కదా. సో అంటే ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్ వల్ల? నేను చదివిన రీసెర్చ్ కానివ్వండి, ఇవన్నీ కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినవి మనకి. సో అది సిమిలర్ రేడియేషన్స్ టు ద మైక్రోవేవ్ అంటున్నారు, బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్టో. వీ నీడ్ ఏ లిటిల్ మోర్ డీటెయిల్డ్ స్టడీ. అంటే ఇది క్యాన్సర్ వస్తుందా, అల్సర్ వస్తుందా అంటే ఇప్పుడిప్పుడు వచ్చిన ఎక్విప్మెంట్స్ మీద మనం ఎలాంటి రీసెర్చ్ చేసాం, ఎవరు చేశారు, ఎవరు స్టడీ చేసి ఒక కంక్లూజన్కి రాలేదు. కాబట్టి ఐ డోంట్ నో సుధీర్. దీనికి అందులో నుంచి చేసుకొని తినడం ఇట్స్ ఇన్కన్క్లూజివ్ అని నేను అనుకుంటున్నా. ఎంతవరకు చేసుకోవచ్చు, చేయొద్దు, నాకు ఆన్సర్ లేదు. బికాజ్ అది కొత్తగా వచ్చిన ఒక ఎక్విప్మెంట్, వాట్ ఐ ఫీల్ లైక్ కిచెన్ అప్లయన్సెస్ కాబట్టి సిమిలర్ టు అవెన్ రేడియేషన్స్ అనే అంటున్నారు. బట్ వెన్ యూ సీ ఆ బాస్కెట్ అంతా ప్లాస్టిక్ ఎక్కువ మేడ్ అయ్యి ఉంది. సో కొంతమంది ఏమో టెఫ్లాన్ కోటింగ్ వల్ల ఏం కాదు అంటున్నారు, కొంతమంది అవుతుంది అంటున్నారు. మనమైతే అన్ని రెసిపీస్ దాంట్లో చేసుకోలేం. ఎప్పుడైనా ఒకసారి దట్ ఈజ్ ఓకే, బట్ రోజు వాడొచ్చా అంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, బికాజ్ నేను దాని గురించి ఎక్కువ చదవలేదు. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దట్. బట్ లైక్ చాలా థ్యాంక్స్ అండి. ఉన్న టైంలో చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నందుకు. బట్ ఈసారి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మాత్రం ఇంకొక ఇంటర్వ్యూ అడుగుతామా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాల గురించి ఓపెన్గా మీరు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, బేసిక్గా మన గట్ హెల్త్ని మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకోకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఎంత ఇంపాక్ట్ చెందుతారో మనకి వినీషా గారు చెప్పిన మాటలు విన్నాక అర్థమైంది కదా. మరి మీకు ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమర్థమైంది, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ subscribe our channel Sudhir Talks for more updates.